హలో ఎవ్రీవన్. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఐమ్ బ్యాక్ అనమాట. ఈసారి మళ్ళీ ఒక కొత్త ట్రిప్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈసారి తిరుపతి టు తమిళనాడులో ఉన్న మెయిన్ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తామండి. ఇది అన్ప్లాన్ ట్రిప్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ 2 days ముందే డిసైడ్ అయ్యాము. మా పిన్ని వాళ్ళు అండ్ మా బాబాయ్ వాళ్ళతో వెళ్ళిన ట్రిప్ వాళ్ళ పిల్లలతోని. వాళ్ళు తిరుపతి ఆల్మోస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్, ఒక 18 years తర్వాత వెళ్తున్నారనమాట. సో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు కూడా రా, జాయిన్ అవ్వు, వెళ్దామని అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను అప్పుడప్పుడే జాయిన్ అయిపోయానండి. అన్ప్లాన్డ్ అనమాట టోటల్లీ. సో ఫస్ట్ తిరుపతి, అరుణాచలం అనుకున్నాం మా ప్రయాణము. అలాంటిది రామేశ్వరం దాకా వెళ్ళింది. అది ఎలా వెళ్ళిందో మీరే ఈ వీడియో మొత్తం చూడండి. మేము అన్నీ రెడీ అయిపోయి ఇక్కడ మా ఇంటి నుండి మేము స్టార్ట్ అయ్యామండి. మాకు కావాల్సిన లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా బై రోడ్ వెళ్తున్నాం అనమాట. వెహికల్ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళదండి, డిజైర్. సో పార్షల్గా డ్రైవ్ చేయొచ్చన్న ప్లాన్తో బై రోడ్ వెళ్తున్నాము. ఇంకా అన్ప్లాన్డ్ కాబట్టి ఇంకా బుక్ చేసుకునే టైం కూడా లేదు. మా సింబాడ్ చూడండి, వీళ్ళంతా ఏం చేస్తున్నారని ఎగ్జైట్మెంట్తో నువ్వు తెగ చూస్తున్నాడు. టెన్షన్ అనమాట, అందరు ఎక్కడ రెడీ అవుతున్నారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 9 o'clock వరకు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటి నుండి స్టార్ట్ అయ్యామండి. ఎగ్జాక్ట్గా మా బాబాయ్ చూడండి ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నాడో. ఆయన ఫుల్ ఎనర్జెటిక్ అనమాట. వెళ్ళేది లాంగ్ ట్రిప్ అండ్ దైవ దర్శనం కాబట్టి మా బాబాయ్ చిన్న పూజ చేసి కారు ముందు కొబ్బరికాయ కొట్టాడండి. కొబ్బరికాయ కొట్టాక ఇంకా వెహికల్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, మేము అన్ప్లాన్ ట్రిప్ కాబట్టి తిరుపతికి టికెట్స్ కూడా లేవండి, దర్శనం టికెట్స్. జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతున్నాం, అక్కడికి వెళ్ళాక చూద్దామన్నట్టు. ప్రజెంట్ అయితే మా దగ్గర ఏ టికెట్స్ లేవు, ఇంకా అన్ప్లాన్ ట్రిప్ కాబట్టి. మావాడు చూడండి ఎంత ఎగ్జైట్ అవుతుండో, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నా అని. వాడు తెగ కంగారు పడిపోతుండు. వాడు ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇంకా అది. ఇంకా ముందు మా బాబాయ్ పిన్ని కూర్చున్నారు, వెనకాల వాళ్ళిద్దరు పిల్లలు, నేను కూర్చున్నాను. ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయామండి హైదరాబాద్ నుండి. ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 1:30-2 o'clock ఆ టైంలో లంచ్ బ్రేక్ అని ఆపామండి. ఆల్మోస్ట్ ఇది నంద్యాల దాటాం మేము. నంద్యాల క్రాస్ అయ్యి టోల్ గేట్ దాటాక వెహికల్ సైడ్కి రోడ్ పక్కకు ఆపుకొని లంచ్ బ్రేక్ కోసం ఆగామండి. ఇంటి నుండి తెచ్చుకున్న లంచ్ ఉందన్నమాట, లెమన్ రైస్ ఇంకా చపాతీస్. సో లంచ్ చేసాము. లంచ్ చేశాక ఇంకా డ్రైవింగ్ పార్ట్ నేను తీసుకున్నానండి. ఇక్కడ నుండి ఆ కంటిన్యూషన్ అనమాట, కంప్లీట్ ట్రిప్ ఆల్మోస్ట్ మళ్ళీ రిటర్న్ దాకా నేనే డ్రైవ్ చేశాను. మీరు ఫుల్ వీడియో చూస్తే అర్థమవుద్ది. ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అయినా మేము ఆల్మోస్ట్ నైట్ 8 o'clock ఆ టైంలో కింద చెక్ ఇన్ అయిపోయాక ఘాట్ రోడ్ పైన అండి, ఇది తిరుమల ఘాట్ రోడ్ పైకి ఎక్కాము. ఈ ఘాట్ రోడ్ ఎక్కాక వెహికల్ పార్క్ చేసుకొని ఫస్ట్ మా బాబాయ్ గుండు చేయించుకుంటాడంటే కళ్యాణకట్టకి వెళ్ళామండి. ఆ కళ్యాణకట్టలో మా బాబాయ్ గుండు చేయించుకున్న తర్వాత మా దర్శనం అయిపోయిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 6 o'clock వరకు మా దర్శనం అయిపోయి మేము బయటికి వచ్చేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నామండి. అంతే ఎర్లీగా దర్శనం అయిపోయింది. మేము నైట్ 9:30కి దర్శనం లైన్లో వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ 6 వరకు వచ్చేసామండి. చాలా లక్కీ అండ్ కంప్లీట్లీ ఫ్రీ దర్శనము. అది చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇక్కడ నుండి మేము రిటర్న్ అరుణాచలం స్టార్ట్ అయిపోయామండి. అరుణాచలం స్టార్ట్ అయ్యి అక్కడికి చేరే వరకే మాకు ఆఫ్టర్నూన్ అయిందండి. ఇది అరుణాచలం వెళ్ళే రోడ్ అనమాట. ఇంకా తిరుమలలో మేము రూమ్ ఏం తీసుకోలేమండి. డైరెక్ట్ ఇంటి నుండి మేము ఫ్రెష్ అప్ అయ్యే వెళ్ళాం కాబట్టి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయాము. దర్శనం నుండి బయటకు వచ్చేసి అరుణాచలం స్టార్ట్ అయ్యాము. అరుణాచలం రీచ్ అయ్యాక ఇక్కడ లంచ్ చేసామండి. అప్పటికి ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి లంచ్ చేసి ఆ తర్వాత రూమ్ చెక్ ఇన్ చేసామండి. రూమ్ కూడా చాలా బాగుంది. మా 5 మెంబర్స్కి 2 బిగ్ సైజ్ బెడ్స్ ఇచ్చాడు. అది విత్ 2000 రూపీస్ ఛార్జ్ చేసి. అది చాలా రీజనబుల్ అనిపించింది. చూడొచ్చు మా బాబాయ్ గుండుతో వెలిగిపోతున్నాడు. ఇదేనండి రూము, చాలా బాగుంది రూమ్. 2000 అంటే వర్త్ అనిపించింది. మేము 5 మెంబర్స్ చాలా ఫ్రీగా మాకు కంఫర్ట్గా పడుకున్నాము. ఇంకా ఇక్కడ నుండి మేము అరుణాచలంకి నైట్ దర్శనంకి వెళ్ళామండి. ఆటోలో గిరి ప్రదక్షిణ చేసుకున్నారు మా వాళ్ళు. ఇంకా వాళ్ళకి అదంతా నడిచే టైం లేదంటే ఇంకా ఆటోలో గిరి ప్రదక్షిణ చేసుకొని ఆ తర్వాత ఇంకా అరుణాచలం దర్శనంకి వెళ్ళామన్నమాట. సో ఇంతకుముందు నేను ఇది అరుణాచలం సెకండ్ టైం అండి రావడము. అరుణాచలం ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను గిరి ప్రదక్షిణ చేశాను, 14 kilometers నడిచాను ఈ గిరి పర్వతం చుట్టూ, అరుణాచలం పర్వతం చుట్టూ. అండ్ ఇప్పుడు సెకండ్ టైము జస్ట్ దర్శనం కోసమే వచ్చామన్నమాట. ఇంకా గిరి ప్రదక్షిణ అంటే మాకు టైం సరిపోదని చెప్పి జస్ట్ దర్శనం చేసుకుందామని ఇంకా డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇది మెయిన్ మన తూర్పు గోపురం అండి, ఇది రాజగోపురము, మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఈ గుడికి.
ఈ ఎంట్రన్స్ నుండి మనం లోపలికి వెళ్ళాక ఈ టెంపుల్ అండి. మనము టెంపుల్ క్యూ లైన్ చూడొచ్చు. మేము వెళ్ళిన టైంలోనైతే ఫ్రీగానే ఉందండి, పెద్ద రష్ లేదు. మీరు గోపురం సైజ్ చూడొచ్చండి. ఇక్కడ తమిళనాడు నుండి ఇక్కడ నుండి మీరు గోపురాలు ఏది చూసినా కూడా ఇంతే భారీ సైజులో చాలా హైట్లో ఉంటాయండి. ఆ టైంలో వాళ్ళు నిజంగా గ్రేట్ అండి ఇది ఇలా కట్టినందుకు. అదైతే చాలా చాలా మోస్ట్ అమేజింగ్ ఫీలింగ్ అనమాట. అసలు ఎలా కట్టారా అన్నట్టు అనిపిస్తుంది. మనకి ఎంట్రన్స్లోనే ఫస్ట్ వినాయకుడు దర్శనం ఇస్తాడండి. ఈ వినాయకుడిని దర్శించుకున్నాక మనం లైన్లో వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ పెద్ద నంది ఎదురవుద్దండి. ఇది పెద్ద నంది సైజులో చాలా పెద్ద ఉంటుంది. ఈ తర్వాత మళ్ళీ చిన్న నంది వస్తుందండి మనకి లోపలికి వెళ్ళాక సెకండ్ దగ్గర. సో ఇలా మనకి మొత్తం 4 నందులు ఉంటాయండి ఈ టెంపుల్లో. మీరు చూడొచ్చు. ఫస్ట్ పెద్ద నంది వచ్చి ఎంట్రన్స్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ 3D మ్యాప్ అండి. మీరు చూడొచ్చు ఎంత బాగా చేశారో. ఇది ఇంకా టెంపుల్ బయట అనమాట. మేము దర్శనం చేసుకొని బయట వచ్చి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామండి. ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న నంది. ఇలా మనకి మొత్తం 4 నందిలు ఉంటాయండి. ఇందాకే చూసి మనం పెద్ద నంది, చిన్నది, ఈ తర్వాత ఇంకా చిన్న నంది అనమాట. గుడి లోపల ఫోన్స్ అలౌడ్ కానీ గర్భగుడిలో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవద్దండి. సో మేము దర్శనం చేసుకొని వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ నుండి చెక్అవుట్ అవుతున్నాము. యాక్చువల్లీ మా ప్లాన్ తిరుపతి అరుణాచలం దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళిపోవాలని. కానీ ఇంకా నేనే కొద్దిగా వాళ్ళని టెంప్ట్ చేశానండి. ఇక్కడ నుండి మీకు మదురై, కంచి, రామేశ్వరం కూడా చూసుకోవచ్చు. మీరు మళ్ళీ రావాలంటే కుదరదు, ఇంత లాంగ్ ట్రిప్ ఎలా వచ్చారు కదా. సో ఇక్కడ నుండి ఇంకా మిగతాయి కూడా చూసుకోండి అంటే ఇంకా మా బాబాయ్ కూడా కొద్దిగా కన్విన్స్ అయ్యి ఇంకా లీవ్స్ ఎక్స్టెండ్ చేసుకొని ఇంకా మిగతా టెంపుల్స్ కూడా చూద్దామని వెళ్ళామండి. మేము జంబుకేశ్వర్ టెంపుల్కి వెళ్ళామండి. ఈ టెంపుల్ ఇందులో వచ్చేసి మనకు జలలింగం అండి. అరుణాచలం అగ్నిలింగం అయితే జంబుకేశ్వర్ జలలింగం. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఆర్కిటెక్చర్ చూస్తే అసలు పిచ్చెక్కిపోయిందండి. ఆ కాంపౌండ్ వాల్స్ కానీ ఆ టెంపుల్ ఒక స్ట్రక్చర్ కానీ అసలు మామూలుగా లేదండి. మన ఊహకు కూడా అందది. అసలు ఇంత పెద్దగా ఉంటాయి ఆ టెంపుల్స్ అన్నట్టు. ఎకరాల ల్యాండ్స్లో వాళ్ళు టెంపుల్స్ కట్టారండి ఆ టైంలో. అది చాలా చాలా ఎక్సైట్మెంట్ అండి. మీరు చూడొచ్చు సైడ్ కాంపౌండ్ వాల్ ఎంత హైట్ ఉందో. ఇది గోపురం అండి. గోపురం ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి. పక్కకి కాంపౌండ్ వాల్ చూడండి, ఆల్మోస్ట్ ఆ 30 ఫీట్స్ ఉంటుంది. మనకు సెంట్రల్ జైల్కి ఎంత హైట్ ఉంటుందో అంత హైట్లో కాంపౌండ్ వాల్స్ పెద్ద పెద్ద రాళ్ళతోని ఆ టైంలో ఎలా కట్టారో కానీ. ఈ టెంపుల్లో ఇంకో హైలైట్ ఏంటంటే ఈ టెంపుల్ కూడా ఎలిఫెంట్ ఉందండి లోపల. ఏనుగు ఉంది, ఈ గుడి యొక్క ఏనుగు. మీరు లోపల ఇన్సైడ్ చూడొచ్చు. అసలు ఆ పిల్లర్ సైజ్ చూడండి, మన మెట్రో పిల్లర్లా ఎంత పెద్దగా ఉన్నాయో. ఆ డిజైనింగ్ ఆర్కిటెక్చర్ చూస్తేనే అసలు మేము అది చూస్తూనే షాక్లో ఉండిపోయినాం. మా బాబాయ్ రానన్న వాడి జంబుకేశ్వర్ ఆర్కిటెక్చర్ చూసి ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోయాడండి. ఇంకా మొత్తం ప్లేసెస్ అన్నీ కవర్ చేసేద్దాం తమిళనాడులో అన్నట్టు ఫిక్స్ అయిపోయాడు. మీరు చూడొచ్చు అసలు ఎంట్రన్స్లో ఎంత బాగుందో. అసలు ఆ పైన ఆర్కిటెక్చరు, ఆ చెక్కిన చౌలుల్ డైనాసిటీలో ఉన్న అన్ని ఆర్కిటెక్చర్ స్టైల్స్ అనమాట. చోలా స్టైల్ అనమాట. మొత్తం గుర్రాలు ఏనుగులతోని డిజైనింగ్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ సింహాలతోని మనకి ఎంట్రన్స్లో ఎక్కడ చూడ చోలా సింబల్ అనమాట. సింహాలు మీరు ఎక్కడ చూసినా కూడా ఆర్కిటెక్చర్ పైన ఎగ్జాక్ట్ లైన్లో కట్టినట్టు, ఏదో మనం స్కేల్ పెట్టి కొలిస్తే మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో అలా స్ట్రేట్గా అండి. డిజైనింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుండి మీకు తమిళనాడులో మొత్తం కంప్లీట్ ఇదే స్టైల్లో కనిపిస్తుంది అండి. అసలు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 4 సైడ్స్ ఫామ్ అయ్యే పిల్లర్ ఎంత లావు ఉంది చూడండి. అది కంప్లీట్ ఒక సింగిల్ సైజ్ పిల్లర్ అనమాట. ఇంక ఇక్కడ నుండి మేము ఇక్కడ మాకు అన్నదానం అవుతుందండి. అన్నదానం చేసి గుళ్ళోనే మేము ఇంకా ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసాము సెకండ్ డే. మేము ఆఫ్టర్నూన్ టైం వరకు రీచ్ అయ్యాము. అండ్ వన్ మోర్ థింగ్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తమిళనాడులో అన్ని టెంపుల్స్ కూడా 12 to 4 వరకు క్లోజ్ ఉంటాయండి. ఇది కంపల్సరీ ఏ సీజన్లో వెళ్ళినా కూడా 12 to 4 క్లోజ్ ఉంటాయి. ఇంక ఇక్కడ అన్నదానం అయింది. మంచిగా సాంబారు పప్పు పెట్టారండి. ఎంచక్కా తినేసి కడుపు నిండా తినేసి ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. రిటర్న్లో వచ్చేప్పుడు టెంపుల్ లోపల మీరు ఆర్కిటెక్చర్ చూడండి. అసలు ఎంత అంటే ఎంత బాగా అనిపించింది అంటే మా బాబాయ్ అయితే ఒకటే విధంగా అడిగింది, ఏందిరా ఈ టెంపుల్ అసలు ఎలా డిజైన్ చేశారా బాబు, ఈ టెక్నాలజీ ఏంటి, ఈ ఆర్కిటెక్చర్ ఏంది అన్నట్టు షాక్లోనే ఉండిపోయామన్నమాట. సో మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఆ షార్ప్ కర్వింగ్స్ చూడండి. ఆ టైంలో స్టోన్ పైన అంత షార్ప్ కర్వింగ్స్ చేయాలంటే ఈ రోజులలో వుడ్ పైన చేయాలంటేనే అల్లాడిపోతున్నారు. అలాంటిది అలా స్టోన్ పైన అంత హార్డ్ గ్రనైట్ స్టోన్ పైన అంతంత స్టోన్ తీసుకొచ్చి
దాన్ని ఎలా నిల్చోబెట్టారు, ఎలా చేశారో అసలు అది ఇమాజినేషన్ కూడా అందదండి. ఈ టెంపుల్ ఇంత వాస్ట్‌గా ఉండడానికి రీజన్ ఏందంటే, అది లోపల కూడా ఏనుగులు తిరుగుతాయండి. అందుకే ఆ టైంలోనే వాళ్ళు అంత స్పేషియస్‌గా డిజైన్ చేశారు. ఈ టెంపుల్ కూడా ఒక ఏనుగున్నది. సో, వీడియో మాత్రం కుదరలేదు. కాకపోతే ఇన్‌సైడ్ టెంపుల్ లోపల ఏనుగైతే ఉన్నదండి. అండ్ ఇక్కడ నుండి మేము మదురై స్టార్ట్ అయ్యాము. ఇది మదురై సిటీలో మదురై రీచ్ అయ్యే టెంపుల్‌కి రీచ్ అయ్యే ఫ్లైఓవర్ అనమాట. చాలా వాస్ట్ ఫ్లైఓవర్ అండి. చాలా చాలా పొడవుంది. మేము లిటరల్లీ షాక్ అయ్యాము. ఈ టెంపుల్ కోసమే ఔట్‌సైడర్స్ కోసము ఈ ఫ్లైఓవర్ ఏసారండి. చాలా అంటే చాలా పొడవుంది ఇది. ఫ్లైఓవర్ దిగాక ఇంకా డైరెక్ట్ మనం టెంపుల్‌కెళ్ళాక టెంపుల్ పార్కింగ్ ఉంటదండి. కంప్లీట్ పార్కింగ్ కోసం సెపరేట్ ఏరియా ఉంటది. సెల్లార్ డిజైన్ చేశారు వీళ్ళు. 3 అవర్స్‌కి 40 రూపీస్‌లా చార్జ్ చేస్తున్నారు. టెంపుల్ వాళ్ళదే ఇది. సో, సెల్లార్‌లో పార్కింగ్ పెట్టుకున్నాక ఈ కింద మొత్తం సెల్లారే అండి. పార్కింగ్ సెల్లార్. సెల్లార్‌లో పెట్టుకున్నాక మేము దర్శనంకెళ్ళామండి. సో, ఫోన్స్ అండ్ ఎనీ గ్యాడ్జెట్ ఐటమ్స్ నాట్ అలౌడ్ అండి. ఈవెన్ హెడ్‌సెట్ ఆల్సో నాట్ అలౌడ్ అనమాట. సో, మీరు ముందే అన్ని లాకర్‌లో సబ్మిట్ చేసేసి వెళ్ళాలి. సో, మేము వెళ్ళినప్పుడైతే నార్మల్ క్రౌడే ఉందండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. మేము దర్శనం చేసుకొని వచ్చాక ఈ వీడియో తీశానండి. ఈ ఎంట్రన్స్ నుండి మనం లోపలికెళ్ళాలి. ఈ టెంపుల్ కూడా చాలా పొడవు, చాలా లోపలికి ఉంటదండి. మనం 'అర్జున్' సినిమాలో కంప్లీట్ మీనాక్షి, మధుర మీనాక్షి సెటప్ చూడొచ్చనమాట ఈ టెంపుల్‌ది. సో, అందులో మనకు కనిపిస్తది. ఇందులో ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. అండ్ ఇది వన్ ఆఫ్ ద శక్తిపీఠం అనమాట మధుర మీనాక్షి. కంపల్సరీ మీరు ఎప్పుడన్నా కుదిరితే మాత్రం ఇది డెఫినెట్‌గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. స్కిప్ అయితే చేయకండి. సో, ఈ మనం లోపలికెళ్తే రినోవేషన్ వర్క్ అవుతుంది. ప్రెజెంట్ అయితే ఆ గోపురాలకును లోపల ఇంటీరియర్ వర్క్స్ అవుతున్నాయి. సీలింగ్‌కి పెయింటింగ్ వర్క్స్ ఇట. ఆ దర్శనం అయిపోయాక మేము ఇక్కడ జిగిర్తాండ మోస్ట్ ఫేమస్ మదురై ఫేమస్ జిగిర్తాండ ట్రై చేసామండి. ఇక్కడ అందరం ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నాము. సో, ఈ జిగిర్తాండ వచ్చేసి మనకు సిమిలర్ టు బాదం షేక్ విత్ ఐస్ క్రీమ్ లానే ఉంటదండి. సిమిలర్‌లా కాకపోతే అది కాదు. దీనివల్ల ఫ్యూ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని కూడా ఈ షాప్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇందులో మనకు డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. మేమైతే నార్మల్‌ది ఒకటి ట్రై చేసాము జిగిర్తాండ. సో, చాలా కూల్‌గా ఉంది. అక్కడ హ్యూమిడిటీ మాత్రం చాలా హై ఉందండి. మేము వెళ్ళింది జూలైలో స్టార్టింగ్ అయినా కూడా చాలా చాలా హ్యూమిడిటీ ఉంది. ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై కూడా. ఇక్కడేమో మనకు వర్షాలు పడుతున్నాయి. అక్కడ మాత్రం ఫుల్ ఎండలు, ఉబ్బరం అనమాట. సో, మాకైతే అందరికి నచ్చింది. మా చిన్న అమ్మాయికైతే నచ్చలేదు. బాలేదని చెప్పి ఆమె వేరే ఏదో ట్రై చేసిందండి. మధుర మీనాక్షి అమ్మవారిది ఈవినింగ్ దర్శనం అయిపోయాక ఇంకా రామేశ్వరం స్టార్ట్ అయ్యామండి. రామేశ్వరం ఒక 60-70 కిలోమీటర్స్ దూరంలో ఒక కామన్ హాల్ట్ వచ్చింది వై జంక్షన్‌లో. అక్కడ ఆగి డిన్నర్ చేసామండి. డిన్నర్ అయితే మాకు టిఫిన్స్ అన్నీ చాలా బాగా అనిపించినాయండి. అండ్ మీరు మీల్స్ ట్రై చేయాలనుకుంటే వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ, వెజ్ బిర్యానీ కానీ అలా ట్రై చేయండి. అవి బాగా అనిపిస్తాయి. ఇది వచ్చేసి మనకు పంబన్ బ్రిడ్జ్ అండి. మనకు రామేశ్వరం వెళ్ళే ముందు వచ్చే మోస్ట్ ఫేమస్ పంబన్ బ్రిడ్జ్ అనమాట. మేము లేట్ నైట్ అరౌండ్ 10:00కి పంబన్ బ్రిడ్జ్ ఎంటర్ అయ్యామండి. ఖాళీగా ఉంది బ్రిడ్జ్ మొత్తము. ఇంకా నైట్ స్టే ఇక్కడ రామేశ్వరంలో తీసుకున్నామండి. ఆ స్టే కూడా చాలా బాగుంది. మనకి గుడి దగ్గరలోనే స్టే దొరికిందండి. నేను ఆ స్టే కూడా చూపిస్తాను పైకెక్కి టెంపుల్కి దగ్గరలో. మాకు అన్ని స్టేస్ కూడా టెంపుల్కి దగ్గరలోనే దొరికాయండి. మీరు చూడొచ్చు. నేను స్లాబ్ పైకి ఎక్కాక వెనకాలనే మనకు కనిపిస్తుంది అదే రామేశ్వరం మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ రామేశ్వరం స్పెషల్ ఏంటంటే 22 బావిలో స్నానాలు చేయాలండి. సో, నేను అది మా బాబాయ్కి చెప్తే ఇంకా ఇక్కడ జస్ట్ బ్రష్ చేసుకొని ఎక్స్ట్రా క్లోత్స్ తీసుకొని మేము అక్కడ టెంపుల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడ వెళ్ళి స్నానం చేద్దామండి. ఆ స్నానాలు చేసే కంటే ముందు మనము సముద్ర స్నానం చేయాలండి. అదే మన అగ్ని తీర్థం అనమాట. ఫస్ట్ సముద్ర స్నానం చేసి ఆ తర్వాత 22 బావిల్లో స్నానం చేసి ఆ తర్వాత బట్టలు చేంజ్ చేసుకున్నాక ఇంకా దర్శనానికి వెళ్ళాలండి. సో, మేము ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకున్నాము. ఈ కనిపిస్తున్న వీధి నుండే మనం ఆ టెంపుల్కి వెళ్ళాలన్నమాట. వాకబుల్ డిస్టెన్సే. ఇంకా నడుచుకుంటూ మేము సముద్రం తీరాన వెళ్తున్నామండి. సముద్రం దగ్గరికి అగ్ని తీర్థం అని ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి రూమ్ నుండి అది 200 మీటర్సే అనమాట. ఇదే అండి. ఇక్కడ మీరు చూడొచ్చు సముద్రం. అందరు ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. సముద్ర స్నానాలు. సో, ఫస్ట్ ఇక్కడ స్నానం చేద్దామని ఎర్లీ మార్నింగ్ వెళ్ళామండి. ఫస్ట్ మనం ఈ సముద్రంలోనే స్నానం ఆచరించి ఆ తర్వాత 22 బావిల్లో స్నానాలు చేయాలండి. సో, ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చాము. మీరు కూడా చూడొచ్చు జనాలంతా ఎంతమంది ఉన్నారో ఇక్కడ సముద్ర స్నానాలు చేయడానికి వచ్చారు ఎర్లీ మార్నింగే. సో, ఇంకా మీరు చూడొచ్చు సూర్యుడు కూడా మంచిగా మనకి ఎదురుగానే వచ్చేసాడు. ఇంక ఇక్కడ మేము ఆ వాటర్లో దిగి స్నానానికి వెళ్ళామండి. కానీ ఒక్కటి మాత్రం మేము నోటీస్ చేసింది ఏంటంటే ఇక్కడ జనాలు నీట్నెస్ అన్న మాట మర్చిపోతున్నారు కంప్లీట్గా. వాళ్ళు వాడేసిన బట్టలన్నీ సముద్రంలో వదిలేసి దాన్ని మొత్తం అన్హైజీన్గా అన్క్లీన్గా చేస్తున్నారండి. మనం తిరిగే ప్రాంతం మనం
కాపాడుకోవాల్సింది మన బాధ్యతనే అండి. దాన్ని నీట్‌గా మెయింటైన్ చేయాలి. మనది కాదు ఇంకా మనకెందుకులే అని అక్కడనే పడేయకుండా కొద్దిగా ఆడ డస్ట్‌బిన్ ఉంది. క్లోత్స్ పడేయడానికి అందులో ఏస్తే చాలా బెటర్ అనిపించింది. మేము సముద్రం దిగి నడుస్తుంటే ఎంత ఏరియా వెనక్కెళ్తున్నా కూడా కాళ్ళకి మాత్రము వాళ్ళు వాడేసిన బట్టలు మాత్రం కింద తగులుతూనే ఉన్నాయండి. ఇదొక్కటి మాత్రం అందరూ నోటీస్ చేయాలి. సేమ్ నాకు కుంభమేళ వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఎలా ఉందో అలా అనిపించిందండి. ఎక్కడైనా భక్తి ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ వాటిని కాపాడుకునే బాధ్యత కూడా మనదై ఉండాలండి. ఇంకా ఇక్కడ నుండి అగ్నితీర్థంలో స్నానం చేశాక ఇంక ఇక్కడ నుండి మేము టెంపుల్కి నడుచుకుంటూ ముందుకెళ్తున్నామండి. ఇదే అగ్నితీర్థం ఎంట్రన్స్ ఆర్చ్. ఇంక ఇక్కడ నుండి టెంపుల్ ఆల్మోస్ట్ 150 మీటర్స్ అండి అంతే. ఇదే కనిపిస్తుంది మెయిన్ గోపురం అనమాట మనకి టెంపుల్ది. ప్రతి తమిళనాడులో మీరు ఏ టెంపుల్ చూసినా 4 గోపురాలు ఉంటాయండి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్ నుండి దర్శనము, వెస్ట్ నుండి ఎగ్జిట్, నార్త్ సౌత్ ఏమో ఇంకా వేరే వాటికి యూజ్ చేస్తారండి. ప్రజెంట్ ఇక్కడైతే నార్త్ దానికి స్నానాలు మనకి 22 బాయిలు ఉన్న స్నానాలు ఇటు నార్త్ సైడ్ అండి. మీరు చూడొచ్చు వే టు బాత్ 22 హోలీ వెల్స్ అని ఉంది చూడండి. ఇది నార్త్ సైడ్ వెళ్ళాలి. ఇది ఈస్ట్ టవర్ అనమాట. నార్త్ సైడ్ వెళ్ళి మనం సౌత్ నుండి ఎగ్జిట్ అవుతాం. మళ్ళీ దర్శనం ఈస్ట్ నుండి చేసుకోవాలి. ఇది ఎండ కోసం వీళ్ళు ఎలా చేశారు చూడండి. మొత్తం పైన అంతా గ్రీన్ షేడ్ వేసి ఇది చాలా బాగా ఇనిషియేటివ్ అనిపించిందండి. ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఉంటుంది ఎందుకంటే బీచ్ ఏరియా కాబట్టి చాలా అంటే చాలా వేడి ఉందండి. ఇంకా మేము వెళ్ళింది కంప్లీట్ సమ్మర్ అయిపోయాక కూడా మాకు అంత వేడి అనిపిస్తుంది అంటే ఆలోచించండి. ఇదే అండి మనకి ఎంట్రన్స్ 22 బాయిలకి వెళ్ళే ఎంట్రన్స్ 25 రూపీసే టికెట్ అండి. ఇక్కడ చాలామందికి తెలియక అక్కడ ఉన్న ఇండివిజువల్స్ మేము స్నానం చేపిస్తామని చెప్పి గుడి వాళ్ళు తీసుకొని వెళ్తారండి డబ్బులకి. పర్ హెడ్ 250 ఛార్జ్ చేస్తారు ఆఫ్ సీజన్లోనే. ఇంకా ఆన్ సీజన్ అయితే 750, 1000 కూడా ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. కొందరు బ్లైండ్ వాళ్ళ మాటలు విని 250 ఇచ్చేసి వెళ్ళిపోతున్నారండి. జస్ట్ 25 రూపీస్ టికెట్కి వాళ్ళు 250 ఎందుకు ఇస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవరైనా 22 బాయిల చుట్టూ నడుచుకుంటూనే పోయి నీళ్ళు పోసుకోవాల్సిందే అండి. అంతేగాని ఆ నీళ్ళు మన దగ్గరికి రావు. మళ్ళీ జనాల పిచ్చి ఏంటో నాకు అర్థం కాదు. 250 రూపాయలు ఒక పర్సన్ లాగా నలుగురు అయ్యారు అనుకోండి, 1000 రూపాయలు ఇచ్చి ఇంకా ఆయన ఎంట వెళ్తున్నారు. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బాయ్ అండి. ఇలా మనకి 22 బాయిలు ఉంటుంది. సెకండ్ బాయ్. నేను కంప్లీట్ అన్ని వీడియో తీయలేదు ఎందుకంటే వాళ్ళు అలౌ చేయరు. అండ్ నా బట్టలు కూడా తడిచిపోయాయి. ఇది 8 to 12 వెల్స్ ఉండే దారి అనమాట. సో ఇందులో స్పెషల్ ఏంటంటే ఒక్కొక్క వెల్లో ఒక్కొక్క వాటర్ టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుందండి. సో స్నానాలు అయిపోయాక బయటకు వచ్చి మేము బట్టలు మార్చుకున్నాము. దర్శనానికి ఇంకా రెడీ అయిపోయాము. షర్టు పంచ వేసుకొని ఇంకా మా బాబాయ్ నేను రెడీ ఉన్నామండి. ఇంకా ఇక్కడ నుండి మనకి చేంజింగ్ క్లోత్స్కి కూడా ప్లేస్ ఉంటుంది. మనం నార్త్ నుండి ఎంటర్ అయ్యాం కదా, ఈ సౌత్ గోపురం. సౌత్ నుండి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఇది టెంపుల్ లోపల అండి. మీరు చూడొచ్చు రామేశ్వరం వచ్చినారంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఫోటో దిగుతారు. అంత బాగుంటాయి పెయింటింగ్స్. ఆ సీలింగ్కి పెయింటింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట. ఆ రేంజ్లో పెయింట్ వేయాలంటే అంత ఈజీ కాదు. రామేశ్వరం వచ్చిన వాళ్ళు కంపల్సరీ చూడాల్సిన మెయిన్ ప్లేసెస్ అండి ఇవి. మాకున్న టైంకి మేము మ్యాక్సిమం కొన్ని కవర్ చేస్తాం, కొన్ని కవర్ చేయలేకపోయాము. మీరైతే వెళ్ళినప్పుడు తీరిగ్గా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయండి. ఇది రామ్ సేత్ ధనుష్కోడి దగ్గర ఉంటుంది. అండ్ మనకి వచ్చేసి రాంపాతం అండ్ ధనుష్కోడికి నెక్స్ట్ వెళ్ళామండి. ఇది రామేశ్వరం మెయిన్ మందిరం అన్నమాట. సో ఇలా మెయిన్ ప్లేస్ అయితే మేము కవర్ చేసాము. దర్శనం అయిపోయాక మేము ఇంకా ఇక్కడ నుండి ఆఫ్టర్నూన్ టైంలో ధనుష్కోడికి బయలుదేరామండి. ఫుల్ ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. ఈ ధనుష్కోడి హిస్టరీ వచ్చేసి 1964 ముందు ఇక్కడ జనాలు ఉండేవాళ్ళండి. ఇక్కడ రైల్వే స్టేషన్, హార్బర్, షిప్పింగ్ యార్డ్ అన్నీ ఉండేటి అండి. అండ్ చాలామంది లోకల్స్ వాళ్ళు ఇక్కడ నివసించేవారు. 1964 సైక్లోన్ వల్ల డిస్ట్రాయ్ అయిందనమాట ఇది కంప్లీట్ ధనుష్కోడి. అప్పుడు వెళ్తున్న ట్రైన్తో సహా రైల్వే ట్రాక్ కూడా ఉండేదండి. ఆ ట్రైన్ మొత్తం డిస్ట్రాక్షన్ అయిపోయి ఆల్మోస్ట్ ఆ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్న 200 మంది కూడా చనిపోయారు. సో ఆ తర్వాత ఇది కంప్లీట్ బాయ్కాట్ చేసింది అనమాట గవర్నమెంట్. ఇక్కడ నివసించడానికి వీలు కాని ప్లేస్గా దీన్ని ఒక గోస్ట్ సిటీ లాగా డిక్లేర్ చేసేసింది. సో అప్పటి నుండి ఇక్కడ ఎవ్వరు నివసించడం లేదండి. సో జస్ట్ వెళ్ళి చూసి రిటర్న్ అయిపోతారనమాట. దీన్ని ధనుష్కోడిని ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇక్కడ మన ధనుష్కోడి వెళ్ళే దారిలో ఇక్కడ మనకి కోదండరామ టెంపుల్ కూడా వస్తుందండి. ఇది కూడా చూడవలసిన ప్లేస్. మేము రిటర్న్లో దర్శించుకున్నాం ఇది. ఇంకా ఇక్కడ మనకు ఒక చిన్న హార్బర్ టైప్ వస్తుందండి. అప్పుడు 1964 ముందు ఇది లేఅవుట్ చేసిన బ్రిడ్జ్ అనమాట.
ఇక్కడ షిప్పింగ్ హార్బర్లా చిన్న ఇది టెంపరీ క్లోజ్డ్, ఇది కూడా కంప్లీట్గా. జస్ట్ ఈ బ్రిడ్జ్ మాత్రం అలా మిగిలిపోయింది మొత్తం, అది కూడా అంతా ఖరాబ్ అయిపోయిందండి ఆ బ్రిడ్జ్. మీరు చూడొచ్చు అంత రస్ట్ వచ్చేసి ఆ చైన్స్కి అన్నిటికీ. సో జస్ట్ ఇది వాటర్లో అలా ఉంది. ఆ వేవ్స్ వచ్చినప్పుడు మాత్రం బ్రిడ్జ్ లైట్గా షేక్ కూడా అవుతుందండి. ఆ ఎడ్జ్కి వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త. ఫొటోస్ అని వీడియోస్ అని వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. వేవ్స్ చూడండి ఎంత హ్యూజ్గా వస్తున్నాయో. కొద్దిసేపు మేము అక్కడ నిల్చున్నాము, ఆ వేవ్స్ మా అంత హైట్ కూడా రేజ్ అయ్యాయండి ఆ బ్రిడ్జ్కి దాకి. సో ఇది మంచి చూడాల్సిన ప్లేస్ కానీ జాగ్రత్తగా ఉండవలసిన ప్లేస్ కూడా. పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. మీరు చూడొచ్చు కంప్లీట్ సౌండ్ ఎలా వస్తుందో. ఇక్కడ కొలాప్స్ అయిపోయిన బ్రిడ్జ్ కూడా చూడొచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ ఇంకొన్ని ఇయర్స్ అయితే ఇది కూడా కొలాప్స్ అయిపోయేలా ఉంది. ఆ వేవ్స్కి, ఆ వైబ్రేషన్స్కి కింద బ్రిడ్జ్ మాత్రం షేకింగ్ అవుతుందండి. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు వాటర్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో బ్లూ కలర్లో మన కళ్ళకి. ఇంక ఇదంతా ధనుష్కోడి ఏరియా కిందకే వస్తుందండి. ఇక్కడ మేము చాలా టైం స్పెండ్ చేసాము. మంచి వేవ్స్తో పిక్ కావాలంటే ఇక్కడికి రావచ్చండి. చాలా బాగా వచ్చినాయి పిక్స్ మాత్రము, కానీ జాగ్రత్త ఉండాలి, అది మాత్రం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అనమాట. ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడ నుండి మేము మళ్ళీ ముందుకు వెళ్ళామండి. ధనుష్కోడికి ఇంకో పేరు కూడా ఉందండి, అదే ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని. మన ఇండియా మ్యాప్లో లాస్ట్లో శ్రీలంకకి చిన్న లైన్ లాగా ఉంటుందండి ధనుష్కోడి, అంత సన్నగా ఉంటుంది, అందుకే దీన్ని లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటారు. ఇక్కడ నుండే రాముడు సీతని తీసుకురావడానికి వెళ్ళిన రూట్ అని కూడా చెప్తారు. సో దీన్నే రామ్ సేతు అని కూడా, అంటే ధనుష్కోడి దాటి దాని ముందు అంతా రామ్ సేతు అని చెప్తారు. సో అంటే ఆ టైంలోనే, ఆ ఏన్షియంట్ టైంలోనే రాముడు ఎలాంటి గూగుల్ మ్యాప్స్ ఏం లేకుండా కూడా సీత ఇక్కడ ఉంది, ఇలా వెళ్తేనే ఆ రూటు లంకకి దారి అని తెలుసుకొని ఈ రూట్ నుండి ధనుష్కోడి నుండి, ఆ ధనుష్కోడి క్రాస్ అయ్యాక రామ్ సేతుని ఏర్పాటు చేసుకొని వెళ్ళి రావణాసుడితో ఫైట్ చేసి సీతను తీసుకొని వచ్చాడంటే మీరు ఆలోచించాలి. అంటే మనం ఈ టైంలో ఈ టెక్నాలజీ ఉంటేనే ఇంత అల్లాడిపోతున్నాం, ఇంకా ఆ టైంలో వాళ్ళకి ఆ థింకింగ్ పవర్ చూసే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఇంకెంత అప్గ్రేడెడ్ ఉన్నారండి. సో రామాయణం జరగలేదు ఇదంతా ఫేక్ అన్న వాళ్ళకి ఇవన్నీ ఆన్సర్స్ అండి. ఇంకా మేము కంప్లీట్గా లాస్ట్ వెళ్దామని వెళ్తున్నాం అండి. మీరు ఇక్కడ చూడొచ్చు లైట్ హౌస్ అనమాట. ప్రతి పోర్ట్ ఏరియా దగ్గర మనకి లైట్ హౌస్ అనేది కామన్గా కనిపిస్తుంది. సో ఈ ధనుష్కోడికి కూడా ఇది ఒక లైట్ హౌస్. ఈ ఏరియాలో మనకి ఏమైనా స్నాక్స్ కావాలన్నా, ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా దొరుకుతుందండి. సో ఇక్కడ నుండి ఇంకా ముందుకెళ్తే మనకి ద కంప్లీట్ లాస్ట్ ల్యాండ్ వస్తుంది అనమాట. వెహికల్ సైడ్కి పార్క్ చేసుకొని అక్కడికి వెళ్ళాలండి, ఎందుకంటే కంప్లీట్ అది డెడ్ ఎండ్ కాబట్టి అక్కడ మొత్తం జామ్ అయిపోతుంది. సో వెహికల్స్ ముందే పార్క్ చేసుకొని మనం అక్కడ నుండి గెట్ డౌన్ అయ్యి ముందుకెళ్ళాలి. మనకు కనిపిస్తున్న పక్కన సముద్రం వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ అండి. ఈ బే ఆఫ్ బెంగాల్కి ఆనుకొని ధనుష్కోడి ఉంటుంది అనమాట. ఈ ధనుష్కోడి నుండి మనకి శ్రీలంక 18 to 20 కిలోమీటర్స్ అండి డిస్టెన్స్. మనకి పుష్ప మూవీలో చూపిస్తారు చూడండి అలానే అనమాట. కాకపోతే ఇక్కడ మనకి డైరెక్ట్ కళ్ళతోనైతే కనిపించదండి, అందరు కనిపిస్తుందేమో అనుకుంటారు కానీ శ్రీలంక అయితే కనిపించదు. 18 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఇదే అండి కంప్లీట్ డెడ్ లైన్ అనమాట. ఇదే ఇంకా ధనుష్కోడి లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, కంప్లీట్లీ లాస్ట్ అనమాట. ఇక్కడ నుండి ఇంకా మనకి ఎక్కడికి రోడ్ అయితే ఏముండదు, ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. సో ఇది చూస్తున్న ఇది అంతా మనకి చుట్టూ ఓషనే అండి. ఈ ఓషన్ మధ్యలో నుండి మనకి రోడ్. ఒకప్పుడు ఇది కంప్లీట్ సిటీ అయ్యి ఇప్పుడు గోస్ట్ సిటీ అయ్యి ఇలా జస్ట్ విజిటర్స్ మాత్రమే రావడము చాలా చాలా సాడ్ థింగ్లా అనిపిస్తుంది. కాకపోతే ఎంతైనా ఇట్లా సముద్రం పక్కకి ఉండడం ప్లేసెస్ డేంజరే కాబట్టి ఇలా గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసిందే బెటర్ అనిపిస్తుందండి. మీరు చూడొచ్చు అక్కడ చిన్న ఐలాండ్ లాగా కనిపిస్తుంది మనకి. ధనుష్కోడి దాటినాక ఇంకా కొద్దిగా ల్యాండ్ ఏరియా ఉంటుందండి, ఆ కనిపించేదంతా క్లియర్గా ల్యాండ్. అది శ్రీలంక అనుకుంటారు కానీ శ్రీలంక కాదు, జస్ట్ ఇండియా కింద వచ్చే ల్యాండే అది. చిన్న మినీ ఐలాండ్, అక్కడికి రోడ్ అయితే లేదు, బై షిప్ వెళ్తారు. ఇంకా మేము అటు కొద్దిగా డౌన్ దిగి వీడియో తీసుకున్నాం అన్నమాట. చూడొచ్చు. సో ఇక్కడికి కంప్లీట్లీ డెడ్ ఎండ్. వెనకాల వేవ్స్ చూడండి ఎలా వస్తున్నాయి, సముద్రపు సౌండ్. ఇక్కడ చిన్న స్టాల్స్ ఉన్నాయండి, షాపింగ్ స్టాల్స్. అక్కడ షాపింగ్ చేసుకున్న వాళ్ళు షాపింగ్ చేసుకొని ఇంకా ఇక్కడ నుండి ఫొటోస్ దిగేసి రిటర్న్ అయిపోవడము.
ఇక్కడ మనకి ఎక్కువ షెల్స్, శంఖాలు, కీ చైన్స్ ఇవి ఎక్కువ అమ్ముతారండి. మీకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇది కంప్లీట్లీ ఇక్కడికి ఎండ్ అనమాట. సో అది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాలా దాని గుర్తుగా అది కట్టారనమాట 2004లో. ఇంకా ఇక్కడ నుండి రిటర్న్ స్టార్ట్ అయిపోదామని ఫిక్స్ అయ్యామండి. కానీ రామేశ్వరం వచ్చి మనం ఒక మెయిన్ ప్లేస్ స్కిప్ అయితే అస్సలు బాగుంటుంది. అదే మన ద గ్రేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారి హౌస్ అనమాట. సో అది చూసి వెళ్దామని చెప్పి ఫస్ట్ ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్తున్నామండి. రూమ్లో మేము లగేజ్ మొత్తం చెక్అవుట్ చేసి అక్కడ నుండి కలాం హౌస్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యామండి. ఇంకా ఈవినింగ్ ఆల్మోస్ట్ 4 అవుతుంది. రూమ్కి వెళ్ళేసి వెంటనే చెక్అవుట్ చేసి లగేజ్తో మొత్తం ప్యాక్ చేసుకొని మేము ఇంకా ఆన్ ది వేలో కలాం వారి ఇంటికి వెళ్ళాలని బయలుదేరామండి. ఇంక ఇది కలాం వారి ఇంటికి వెళ్ళే దారి అనమాట. మనకు హౌస్ ఆఫ్ కలాం అని మనకి ఎదురుగానే కనిపిస్తుందండి బిల్డింగ్. ఇదే అండి హౌస్ ఆఫ్ కలాం, ద గ్రేట్ ఇండియన్ ప్రెసిడెంట్. ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్న ఇల్లు అనమాట. పాత ఇల్లు ఉండేది వాళ్ళది. సో 2004లో అలా రినోవేట్ చేసి ఇది కొత్త ఇల్లు కట్టుకున్నారు. కాకపోతే ఆయన పుట్టి పెరిగిన ప్లేస్ ఇదే కాబట్టి హౌస్ ఆఫ్ కలాంగా దీనికి పేరు పెట్టేశారు. ఇంకా దీన్ని ఇప్పుడు ఒక గ్యాలరీ లాగా చేశారండి ప్రజెంట్ దీన్ని, ఏపీజే అబ్దుల్ కలాం గ్యాలరీ లాగా. అండ్ ఈ గ్యాలరీ పైన చిన్న కలాం స్టోర్ కూడా ఉందండి. అన్ని కలాం గారు చదువుకున్న బుక్స్ అండ్ అలాంటి ఐటమ్స్, కీ చైన్స్ అలాంటి అమ్మడానికి ఒక స్టోర్ లాగా చేశారు. లోపల వీడియో మాత్రం నాట్ అలౌడ్ అండి. ఇది ఎంట్రన్స్ అనమాట. మిజన్ ఆఫ్ లైఫ్ గ్యాలరీ. కలాం గారు పుట్టి పెరిగి ఆయన ఇండియన్ ప్రెసిడెంట్ అయ్యేదాకా ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం ఇందులో ఆ గ్యాలరీలో మనం చూడొచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాకపోతే పైన గ్యాలరీలో షాపింగ్ ఐటమ్స్ మాత్రం యాజ్ పర్ ద రేట్స్ అనమాట. మనం ఏదైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, బుక్స్ కానీ కీ చైన్స్ కానీ అలాంటివి. సో ఇది కంప్లీట్ హౌస్ ఆఫ్ కలాం గారిది, కంప్లీట్ అబ్దుల్ కలాం గారి ఇల్లు అనమాట. ఆయన పుట్టి పెరిగిన ఏరియా ఇది. ఇక్కడ నుండి స్టార్ట్ అయిన జర్నీ ఆయన న్యూఢిల్లీలో ఇండియన్ ప్రెసిడెంట్ లాగా మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో వెళ్ళాడు. అది గ్రేట్ అండి. అక్కడ నుండి మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మేము తంజావూరు వెళ్దామని ఫిక్స్ అయ్యామండి. ఇంకా ధనుష్కోడి ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇంకా రిటర్న్ పైకి రావాలి. సో పైకి వచ్చే మూమెంట్లో తంజావూరు వెళ్దామని ఫిక్స్ అయ్యాము. దాని ముందు ఈ పంబన్ బ్రిడ్జ్ లేట్ నైట్ మేము వచ్చాం కాబట్టి ఈవినింగ్ టైంలో కవర్ చేసామండి. చాలా బాగుంది లిటరలీ పంబన్ బ్రిడ్జ్. ఇది రీసెంట్గా మోడీ గారు వచ్చి కూడా ఈ కొత్త ట్రాక్ ఓపెన్ చేశారు. మీకు కనిపిస్తున్న ఈ కొత్త ట్రాకే రీసెంట్గా మోడీ గారు వచ్చి ఓపెన్ చేశారు. ఈ పాతది ఇంకా వాడట్లేదంట అండి. ఇది కంప్లీట్ క్లోజ్ చేసేసారు. ఇది బ్రిటిష్ టైంలో కట్టిన ట్రాక్ అనమాట. ఇది మొన్నటి వరకు యూజ్లో ఉండే. ఆ తర్వాత కనిపిస్తున్న కొత్త ట్రాక్ మోడీ గారు వచ్చి ఓపెన్ చేశారు. ఇంకా ప్రజెంట్ అయితే ఆ కొత్త ట్రాక్నే వాడుతున్నారు. ఈ పక్కకే రోడ్. అండ్ ఇక్కడ నుండి చూస్తే సీనరీ లిటరలీ మనకి వాల్పేపర్స్లో చూస్తే ఎలా అనిపిస్తుందో అలా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ కొబ్బరి చెట్లతోని, మధ్యలో రైల్వే ట్రాక్తోని, మధ్యలో అక్కడక్కడ ఆ సముద్రంలో పడవలు వాళ్ళు వేసి పెట్టారండి. ఆ సముద్రంలో పడవలు ఇక్కడ చూడండి, మీకు వాల్పేపర్ సీనరీ లాగానే ఉంటుంది. అంత బాగుంది. అండ్ మేము వెళ్ళిన టైం కూడా చాలా చాలా కరెక్ట్ టైం, ఈవినింగ్ టైం, గోల్డెన్ అవర్ టైం. మీరు చూడొచ్చు సన్ కూడా సెట్ అవుతుంది. ఎంత బాగా అనిపించింది అంటే మాకు చాలా బాగా అనిపించింది. ఇంకా 2 సైడ్స్ మేము ఈ బ్రిడ్జ్ పైన కవర్ చేసేసి పైనుండి సీనరీస్ చూసి ఎంజాయ్ చేసామండి. ఇంక ఇక్కడ నుండి మేము తంజావూరు వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి తంజావూరు ఆల్మోస్ట్ మాకు 6 అవర్స్ 5.5 అవర్స్ జర్నీ ఉందండి. సో లాంగ్ జర్నీ. ఇంక ఈ మధ్యలో ఒక ప్లేస్లో మాకు చిన్న ఈ బీచ్ పాయింట్ లాగా కనిపిస్తే ఈ బ్రిడ్జ్ దిగాక ఇక్కడ ఆపుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగి ఇంకా లాస్ట్గా రామేశ్వరంకి బాయ్ చెప్పేసి ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. ఈ సన్సెట్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ నుండి తంజావూరు వెళ్ళామంటే తంజావూరు ఆల్మోస్ట్ లేట్ నైట్ 12కి రీచ్ అయ్యాము. ఇంకా 12కి రీచ్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇది కూడా మాకు హోటల్ టెంపుల్కి ఎదురుగానే దొరికిందండి. తంజావూరులో ఫేమస్ బిగ్ టెంపుల్ అనమాట, బృహదేశ్వర్ టెంపుల్, శివుంది. మీరు చూడొచ్చు ఇదంతా టెంపుల్ కాంపౌండ్ వాళ్ళు. నేను హోటల్ రూమ్ నుండి చూపిస్తున్నాను మీకు. అది కనిపిస్తున్నదే ఎంట్రన్స్ అండి. ఎదురుగానే హోటల్లోనే మేము తీసుకున్నాము. సో వాకబుల్ డిస్టెన్సే. కార్ అక్కడనే పెట్టేసి మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి 6:30 ఆ టైం వరకల్లా మేము వెళ్ళిపోయామండి. సో ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు. ఆ టైంకి అలా వెళ్తే మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది వ్యూ పాయింట్. మా బాబాయ్ మేము అందరం రెడీ అయ్యి కిందికి స్టార్ట్ అయిపోయాము వెళ్దామని. ఇంక ఇక్కడ నుండి మేము ఆ టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా రిటర్న్ వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అని చెప్పి ఎర్లీ మార్నింగే కాబట్టి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయాము. ఈ టైంలో వెళ్తేనే ఎండ ఉండదు, మనకి పెద్ద
పబ్లిక్ ఉండరని చెప్పి మీకు కనిపిస్తున్న ఎంట్రన్స్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ కాదు, జస్ట్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. మనకు మెయిన్ ఎంట్రన్స్ ఇంకొక 1 కిలోమీటర్ కొద్దిగా ముందుకు ఉంటుంది. సైడ్ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళిపోయాము. ఈ కనిపిస్తున్న ఈ సైడ్ ఎంట్రన్స్ నుండి మనం వెళ్ళొచ్చండి. ఆ వాల్ అయితే అప్పుడు కట్టిన వాలే అండి. అది ఇన్ని ఇయర్స్ నుండి ఆ వాల్ చెక్కు చెదరకుండా అలా ఉండిపోయిందంటే అసలు చాలా అంటే చాలా ఇలాంటి మూమెంటమ్స్ అన్నీ గ్రేట్ అనిపిస్తాయండి చూసినప్పుడల్లా. అండ్ ఈ టెంపుల్ని చూసినప్పుడు అయితే లిటరల్లీ చాలా అంటే చాలా బాగుందండి. ఇది మనం సైడ్ వాల్ నుండి లోపలికి వెళ్తున్న దారి అనమాట. ఇలా స్ట్రైట్గా లోపల నడుచుకుంటూ వెళ్తే మనకి మెయిన్ గోపురం దాటి సెకండ్ గోపురం నుండి మనకి ఎంట్రన్స్ వస్తుందండి. ఇక్కడ సైడ్ నుండి ఎంటర్ అవుతున్నాం కాబట్టి మనకి సైడ్ వాల్ నుండి ఎంట్రన్స్ వస్తుంది. ఇంక ఇక్కడ నుండి టెంపుల్ వ్యూ కంప్లీట్గా ఇదేనండి. అస్సలు టెంపుల్ చూస్తే మాత్రం హైట్, ఆర్కిటెక్చర్, అంత గ్రనైట్, అంత హెవీ హెవీ స్టోన్స్ వాళ్ళు వాడినవి చూస్తే ఆ షాక్లోనే ఉండిపోవాలనిపిస్తుంది అండి. ఇది యునెస్కో రికగ్నైజ్డ్ అనమాట బృహదీశ్వర టెంపుల్, శివుంది. లోపల గర్భగుడిలో శివుడు ఉంటాడని లిటరలీ 20 to 25 feet ఉంటాడు శివుడు. మేము వెళ్ళే టైంకి అభిషేకం జరుగుతుందనమాట. అభిషేకం వాళ్ళు లిటరలీ ఇట్లా ఒక నిచ్చెన వేసుకొని ఆ నిచ్చెనతో పాల బిందెలతో పసుపు బిందెలతో అభిషేకం చేస్తున్నారు. అభిషేకం చేసేటప్పుడు ఆ కిందికి వచ్చే నీరు కానీ పాలు కానీ మాకు లింగాన్ని మొత్తం ఇలా దర్శనం చేసుకునేలా చేశాయండి. ఇది మీరు చూడొచ్చు. ఈ గోపురం నుండి ఇంకా ముందు ఇంకా చిన్న గోపురం ఉంటుందండి ఆ ఎంట్రన్స్కి. ఈ గోపురం నుండి ఈ గోపురంలో నుండి లోపలికి వెళ్ళాలి. మీరు కాంపౌండ్ వాల్ చూడొచ్చు. ఆ టైంలోనే ఎంత పకడ్బందీగా, ఎంత హైట్గా, ఎంత ప్లాన్డ్గా కట్టారో. తమిళనాడు మొత్తం కాంపౌండ్ వాల్స్ ఇంతే హైట్ అండి, ఆల్మోస్ట్ 30 feet హైట్స్. ఆ పైన నంది విగ్రహాలు అన్నిటికీ కామన్గా మేము నోటీస్ చేసిన థింగ్ అనమాట. అండ్ లోపలికి వెళ్తే మీరు చూడొచ్చు, ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా చాలా బాగుందండి. చాలా బాగా అనిపించింది. మేము ఇక్కడ చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్తుంటే టెంపుల్లో ఎంతసేపు ఉంటే టెంపుల్నే చూడబుద్ధి అవుతుంది లిటరల్లీ. అసలు మేము వెళ్ళినప్పుడు ఫారినర్స్ కూడా వచ్చినుండే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది చూడండి గోపురం, అసలు దానికి ఉన్న డోర్స్, వాటికి ఉన్న డిజైన్స్, వాటిలో వాడిన స్టోన్స్, నాకు లిటరలీ అజంతా కేవ్స్ గుర్తొచ్చాయండి. అంటే ఆర్కిటెక్చర్ అంత బిగ్ సైజ్ ఆర్కిటెక్చర్ కనిపించింది నాకు ఇందులో. అజంతా కేవ్స్లో కూడా మనకి ఇలానే ఉంటుంది. ఎల్లోరాలో కూడా మనకి ఇలా బిగ్ సైజ్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. అసలు ఇది మనుషులు చెక్కారా, ఏలియన్స్ చెక్కారా అన్నట్టు అనిపిస్తుంది. చూడండి మీరు విగ్రహాలు ఎంత హైట్ ఉన్నాయో. అండ్ ఇక్కడ నుండి మేము లోపలికి వెళ్ళాము. ఇది ఎంట్రన్స్ దారి. సో లోపలికి వెళ్ళాక మనకి ఇంకా ఇలా టెంపుల్ ఎంట్రన్స్ కనిపిస్తుంది అండి. అండ్ ఎదురుగా కనిపిస్తున్న నంది కూడా చూడండి, అది కూడా చాలా పెద్దగా ఉంది నంది విగ్రహం. ఆ టైంలో అంత స్టోను, ఒక సింగిల్ స్టోన్ విగ్రహం అక్కడ అలా పెట్టాలన్న థాట్ కానీ ఆ ప్రాసెస్ కానీ అంత ఈజీ కాదండి. లిటరలీ అది చాలా పెద్ద టాస్క్. వాళ్ళు ఎలా చేశారో అది వాళ్ళకే తెలుసు. ఆ టెక్నాలజీ వాళ్ళతోనే ఎండ్ అయిపోయింది అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఆ టెక్నాలజీ లిటరల్లీ చూస్తే మాత్రం. ఈ టెంపుల్లో కాంపౌండ్ వాల్ లోపల ఫొటోస్ అలౌడ్ కానీ గర్భగుడిలో తీయొద్దు, అది మనకు బేసిక్ తెలిసిందే. సో మనం లోపలికి వెళ్ళాక మనకి ఇలా టెంపుల్ వ్యూ కనిపిస్తుందండి. ఎదురుగానే నందికి ఎదురుగా మనకి గర్భగుడి టెంపుల్ ఉంటుంది. మేము వెళ్ళే టైంకి అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎగ్జాక్ట్ టైంలో అభిషేకం జరుగుతుంది. మేమైతే లోపల ఒక 1/2 hour తీరిగా కూర్చొని శివుడిని ఆ లింగాన్ని అలా చూస్తూ ఉండిపోయామండి. మాకు అది మాత్రం బ్లెస్డ్ అనిపించింది. నేను చాలా శివ టెంపుల్స్ తిరిగినా కానీ ఈ సైజ్ ఇంత హైట్ శివలింగాన్ని నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడడం. 20 to 25 feet లిటరలీ నేనైతే షాక్లో ఉన్నది. నేను నందిని చూసే షాక్ అయ్యా. జనరల్గా కొన్ని దగ్గర నంది పెద్దగా ఉన్న లింగం చిన్నగా అనిపించేది, చిన్నగా ఉండేది. కానీ ఇక్కడ మాత్రం అసలు నంది ఎంత ఉందో లింగం అంతకంటే డబల్ సైజులో ఉంది. అసలు అందులో లోపల ఎలా పెట్టారో, అసలు ఎలా మోసారో అది ఏం అసలు అర్థం కాకుండా ఉంది ఆ టెక్నాలజీ. ఇది గుడి లోపల అనమాట అండి. ఇది గుడి లోపల మనకి ఇంతకుముందు చూసిన టెంపుల్లో ఆర్కిటెక్చర్లా కాకుండా ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉందండి. దీని స్టైల్ కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. అండ్ అవుట్ సైడ్ కూడా ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్ ఉందండి. దీని ప్లానింగ్ కూడా అసలు టోటలీ డిఫరెంట్. అందుకే ఇది యునెస్కోలో అలా మిగిలిపోయింది. లిటరల్ ఇంకొక 1000 years అయినా కూడా టెంపుల్స్ ఇలా ఉండిపోతాయి అనిపిస్తుందండి. ఇక్కడ చూడొచ్చు మీరు టెంపుల్ ఎంత పొడవు, ఎంత ఏరియాలో బిల్డ్ చేస్తారో మీరు చూడొచ్చు. ఈ టెంపుల్స్కి మళ్ళీ చిన్న సబ్ టెంపుల్స్ ఉన్నాయండి. పక్కకి వినాయకుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. ఈ పొడవు చూడండి ఎంత పొడవు ఉందో అసలు.
ఇది ఆల్మోస్ట్ 11th సెంచరీలో కట్టారంట అండి. రాజరాజ చోళ 1 అన్నమాట కట్టించింది. అంటే దాదాపు ఒక 1000 ఇయర్స్ అయిపోయినట్టే ఇది కట్టి. కానీ టెంపుల్ మాత్రం ఎలా ఉందో చూడండి, హిస్టరీలో అలా మిగిలిపోయింది లిటరలీ. ఇది మనం పొడవు చూస్తే ఆల్మోస్ట్ 217 ఫీట్స్ అండి. 18 టన్స్ ఆఫ్ గ్రనైట్ వాడిరంట. అసలు ఈ గ్రనైట్ ఎక్కడి నుండి తెచ్చిర్రో, ఇంత ఆర్కిటెక్చర్ ఎలా చేశారో ఇప్పటికే షాకింగే ఉంది. ఇది ఇంకా దీనికి ఇంకొక పేరు ఉందండి, తంజావూర్ ద బిగ్ టెంపుల్ అంటారు. అంత పెద్ద ఉంటుంది టెంపుల్. ఇమాజినేషన్కి సరిపోదండి, వీడియోలో ఫొటోస్లో మనకు అర్థం కాదు. కళ్ళారా చూస్తేనే దీన్ని మనము ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి శివుడు అభిషేకం చేస్తున్న టైంలో మనకి బయటికి వచ్చే వాటర్ అండి ఇవి మీరు చూడొచ్చు. ఆ వాటర్ వచ్చే లైన్, ఆ డిజైనింగ్, ఆ టైంలోనే డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవన్నీ ఎలా డిజైన్ చేస్తారు చూడండి. ఆ వాటర్ కింద వచ్చే కింద స్టాండ్ లాంటి దానికి కూడా విగ్రహం చెక్కడము, ప్రతిదానికి ఒక మీనింగ్, ఒక కంప్లీట్ డిజైనింగ్, ఒక ఐడియాలజీతోనే దీన్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేశారండి. అసలు మీరు చూడొచ్చు టెంపుల్స్లో ఉన్న ఆర్కిటెక్చర్ వాల్స్ పైన మీకు ఎక్కడ చూసినా అసలు ఎలా చేశారు ఇవి అన్నట్టే ఉంది. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు గుర్రాలు, చోలాస్ వాడే ఆ టైంలో యానిమల్స్ అన్ని బొమ్మలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇందులో మీకు 2 కనిపిస్తాయి. అండ్ ఇక్కడ చూడండి ఏనుగు స్టెప్స్ దిగేటప్పుడు ఏనుగు తొండంతో ఇలా దిగుతున్నట్టు డిజైనింగ్ చూడండి ఎలా వచ్చిందో. డిజైనింగ్ పరంగా అసలు వాటి పైన ఆ గుర్రం పైన వేసుకున్న డ్రెస్సులు, వాటికి తాళ్ళు, చైన్స్, ఆ ఏనుగు పైన వేసిన వస్త్రాలు అన్నీ క్లియర్గా ఇలా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు స్పెసిఫై చేసి చెక్కారు. ఈవెన్ మనిషి పైన ఉన్న నరాలు కూడా కనిపిస్తున్నాయండి డిజైన్స్ పైన, అంత క్లియర్గా చెక్కారు వాళ్ళు ఆ టైంలోనే. ఏదో మిషన్తో కార్వింగ్ చేసినట్టు అంత పర్ఫెక్ట్గా డిజైన్ని చెక్కడం అంటే, ఆ టైంలో అయితే మిషన్స్ లేవు ఫర్ షూర్. కానీ ఆ ఆర్కిటెక్చర్ ఎలా చేశారు అనేదే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఆ టెక్నాలజీ వాళ్ళతోనే ఎండ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి మీరు ఆ టెంపుల్ అసలు ఆ పైన ఉన్నది వచ్చేసి 80 టన్స్ ఉంటుందంట. అది అలా ఇక్కడ అలా ఎలా ప్లేస్ చేస్తారో కూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఈ నంది చూడండి, సింగిల్ పీస్, ఇది పెద్దది నంది. అంత గ్రనైట్ స్టోన్తో ఆ నంది, అండ్ ఆ నంది ఉన్న స్టోన్ డిఫరెంట్, ఈ టెంపుల్ ఉన్న స్టోన్ డిఫరెంట్, లోపల శివుంది స్టోన్ డిఫరెంట్. ఈ శివుడు అండ్ నంది స్టోన్ సేమ్, ఈ కట్టిన టెంపుల్ మొత్తం డిఫరెంట్ స్టోన్ చూడండి. కంప్లీట్ రెడ్ కలర్ స్టోన్ లాగా ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రనైట్ లాగా కనిపిస్తున్నది చూడండి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ టెంపుల్ 3D మ్యాప్ అన్నమాట. టెంపుల్ తంజావూర్ టెంపుల్ మ్యాప్ మీరు చూడొచ్చు. ఇంక ఇక్కడ నుండి మేము ఎగ్జిట్ అయిపోయామండి. టెంపుల్ లిటరల్లీ మేము ఒక 2 hours స్పెండ్ చేసాము. ఇది బృహదేశ్వర టెంపుల్ కంప్లీట్ హిస్టరీ అక్కడ రాశారు. ఇంక ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్ చెక్అవుట్ చేసి ఇక్కడ నుండి మేము చిదంబరం స్టార్ట్ అయ్యామండి. చిదంబరంలో కూడా టెంపుల్ ఎగ్జాక్ట్ ఆఫ్టర్నూన్ 12 వరకు క్లోజ్ అవుతారు. ఇక్కడ నుండి చిదంబరం ఆల్మోస్ట్ 2 hours జర్నీ అండి. మేము ఇంకా ఫాస్ట్గా గుడి ఎక్కడ క్లోజ్ అవుతుందని చెప్పి ఫాస్ట్గా వెళ్ళాము. మేము వెళ్ళే వరకు ఆల్మోస్ట్ 12 అవుతుంది టైం, క్లోజింగ్ టైం అనమాట. మాకు కాస్త కంగారు పడ్డది, క్లోజ్ అయిపోతుందేమో అన్న ఫీలింగ్లో ఉండే. కానీ ఇంకా మేము వెళ్ళినాము, దర్శనం చేసుకున్నాం. చిదంబరం టెంపుల్ వచ్చేసి చిదంబరం నటరాజస్వామి టెంపుల్ అనమాట. మనకి అరుణాచలంలో అగ్నిలింగం, జంబుకేశ్వరంలో జలలింగం లాగా చిదంబరంలో ఆకాశలింగం అనమాట. సో పంచభూతాల లింగాల్లో మనం ఇది 3వ లింగం కవర్ చేస్తున్నాము. సో మేము ఫాస్ట్గా చిదంబరం వెళ్ళిపోయాము. ఇక్కడికి వెళ్ళాక మేము జస్ట్ ఇలా ఎంటర్ అయ్యాము. ఆల్మోస్ట్ గుడి క్లోజ్ అవుతుందంటే ఇంకా ఫాస్ట్గా పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళాము. మేము వెళ్ళే వరకు అన్ని బ్రహ్మోత్సవాలాగా ఏదో ప్రిపరేషన్ అయ్యిందండి, ఇంతకుముందే అయ్యింది. సో ఆ డెకరేషన్స్ మేము చూస్తున్నాము. టెంపుల్ మొత్తం డెకరేట్ చేశారు. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ గోపురము. ఇక్కడ కూడా మీరు గోపురం చూడొచ్చు, చాలా పెద్ద స్టోన్ చూడండి సైడ్కి, చాలా పెద్దగా ఉన్నాయి. ఎక్కడ తమిళనాడు టెంపుల్స్ ఏది చూసినా కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా వెళ్ళేసి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళామండి. దర్శనంలో కూడా మేము ఈ టెంపుల్ లోపల చూడండి, సేమ్ మనకు జంబుకేశ్వర్ టెంపుల్ ఎలా అనిపించిందో అదే ఆర్కిటెక్చర్ ఇక్కడ కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు ఆకాశలింగం, చిదంబరం నటరాజస్వామి అనమాట. సో మీరు చూడొచ్చు టెంపుల్ ముందు ముంజకాయలతో ఎలా డెకరేట్ చేశారో మెయిన్ ఎంట్రన్స్. మాకైతే చాలా బాగా అనిపించింది. ఎక్కడ చూసినా అవే ఉన్నాయండి. అది చాలా అంటే చాలా బాగా అనిపించింది.
ఇంకా మేము దర్శనం చేసుకున్నాక ఎగ్జాక్ట్ 10 మినిట్స్కే గుడి క్లోజ్ అయిందండి. ఇంకా గుడి క్లోజ్ అయ్యాక మేము బయటికి వచ్చేసి గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి వాటి ఆర్కిటెక్చర్ చూసామండి. ఇక్కడ కూడా సేమ్ ఆ కాంపౌండ్ వాల్స్ కానీ, ఆ 4 గోపురాలు కానీ ఇవన్నీ కామన్గా ఉన్నాయండి. సేమ్ మాకు జంబుకేశ్వర్ టెంపుల్ చూసిన ఫీలింగ్ లానే అనిపించింది. లోపల మాత్రం విష్ణుమూర్తి విగ్రహం కొద్దిగా డిఫరెంట్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు రథాలు మన పూరి జగన్నాథ్ రథాల్లానే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇంకా ఇక్కడ నుండి పాండిచ్చేరి దగ్గరనే అండి, 1.5 అవర్ జర్నీ. మా వాళ్ళు కంప్లీట్ మీరు డివోషనల్ ట్రిప్పే తిప్పుతున్నారని అంటే మా పిన్ని పిల్లలు ఇంకా పాండిచ్చేరికి వెళ్ళి కొద్దిగా వాళ్ళని ఎంటర్టైన్ చేద్దామని చెప్పి పాండిచ్చేరి తీసుకెళ్ళామండి. ఇంక ఇక్కడ నుండి పాండిచ్చేరికి స్టార్ట్ అయ్యాము. పాండిచ్చేరికి వెళ్ళాక అక్కడ ఇంకా ఎంతో ఫేమస్ అయిన బోటింగ్, బీచ్ ఏరియాస్ కవర్ చేద్దామని వెళ్ళాము. ఇది జస్ట్ పాండిచ్చేరి ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ నుండి మేము ముందుకెళ్ళాక మాకు బోటింగ్ వాళ్ళు అప్రోచ్ అయ్యారండి. పర్ హెడ్ 400లా ఛార్జ్ చేసి మమ్మల్ని బోటింగ్ తీసుకెళ్లారు. ఆ బోటింగ్లో మనకు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, ఒక ఐలాండ్, ఇంకో 2 ప్లేసెస్ ఫిషింగ్ హార్బర్, ఇంకొక ప్లేస్ కవర్ చేస్తామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. పర్ హెడ్ 400లా ఛార్జ్ చేస్తారండి. ఇక్కడికి వెళ్ళాము మేము 5 మెంబర్స్ 2000 ఇచ్చి లోపలికి వెళ్ళాము. మాకు ఎంటర్ కాగానే ఇంకా ఆ బోట్ ఎక్కే ముందు మనకి లైఫ్ జాకెట్స్ ఇచ్చారండి. ఆ లైఫ్ జాకెట్స్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. మీరు ఫొటోస్ కోసం ఎగ్జైట్ అయ్యి వాటి వేసుకోకుండా ఉంటే మాత్రం సేఫ్టీకి చాలా చాలా హెడ్ఏక్ అవుతుందండి. ఎందుకంటే లిటరల్లీ మనం డైలీ న్యూస్ చూస్తుంటాము. సో మేము అందరం లైఫ్ జాకెట్స్ వేసుకొని ఆ బోట్లోకి ఎంటర్ అయ్యాము. మాతో పాటు ఇంకొక తెలుగు వాళ్ళ బ్యాచ్ వచ్చింది, అంత స్టూడెంట్స్. వాళ్ళు కూడా అరుణాచలం వచ్చి పాండిచ్చేరికి వచ్చారంట. మ్యాక్సిమం అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరు పాండీకి వస్తారండి. అరుణాచలం నుండి పాండీ కూడా చాలా దగ్గర, 120 కిలోమీటర్స్ అనమాట. సో కంపల్సరీ అందరు విజిట్ చేస్తారు. సో బోట్ స్టార్ట్ అయిన ఫస్ట్లో మనకి ఫిషింగ్ హార్బర్ కనిపిస్తుంది అండి మన పాండిచ్చేరిది. ఇది వచ్చేసి కంప్లీట్ ఫిషింగ్ హార్బర్. ఇక్కడ అన్ని ఫిషింగ్ హార్బర్కి సంబంధించిన షిప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఓషన్ సైడ్ వదిలేసిన సైడ్ వాటర్ అనమాట, బ్యాక్ అండ్ వాటర్ ఇది. అందులోనే మనకి బోటింగ్ చేపిస్తారు, మెయిన్ ఓషన్లోకి తీసుకెళ్లరు. ఎందుకంటే ఆ వేవ్స్కి బోట్స్ సరిపోవు అండ్ మనం అలా కూడా చేయరు. సో ఇది వచ్చేసి ఫిషింగ్ హార్బర్ అండి. ఇది చిన్న ఫిషింగ్ హార్బర్. మనకి సింగం మూవీలో సినిమా షూటింగ్ ఇక్కడనే చేశారంట వాళ్ళు చెప్పారు. సో ఈ ఫిషింగ్ హార్బర్ కాడ కొద్దిగా స్లో చేసి ఫొటోస్ దిగి ఇంక ఇక్కడ నుండి మనకు ఒక చిన్న ఐలాండ్కి తీసుకెళ్తారండి. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోద్ది రైడ్లో. ఇది ఏంటంటే పిల్లల కోసం చిన్న పాండిచ్చేరిని మనం వచ్చి ఒక బైక్ రైడ్లో ఊరంతా ఎలా తిరుగుతామో ఇలా బోట్ రైడ్లో అక్కడ ఉన్న ప్లేసెస్ని కవర్ చేయడం కోసం వెళ్ళాల్సిన ప్లేసెస్లో ఇది అనమాట. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి, జస్ట్ నార్మల్గా ఉంటుంది. నార్మల్గా వేరే సైడ్ బోట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. సో ఈ ఫిషింగ్ హార్బర్ అయిపోయాక ఇక్కడ నుండి మనకు ఒక ఐలాండ్లో వదిలేస్తాడు. ఆ ఐలాండ్లో ఒక 15 మినిట్స్ టైం ఇస్తాడు మనకి. ఐలాండ్లో లిటరలీ ఏముండదు అది చూడడానికి, ఎప్పుడో పాడుపడిపోయిన ఒక ఇటుక గోడలా ఉంటుంది. అది జస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న కొబ్బరి బొండ, మామిడికాయలు తినేసి రిటర్న్ అవుతారు. సో దీనికి ఒక హిస్టరీ ఉంది. అది ఇవన్నీ ఫ్రెంచ్ కాలనీస్ లాగా యూజ్ చేసేవాళ్ళండి. అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు స్టే ఉండడానికి, ఇక్కడ నుండి వాళ్ళు హార్బర్కి మూవ్ అవ్వడానికి కానీ, షిప్లో వచ్చినప్పుడు ఇక్కడ ఉండడానికి కానీ అప్పుడు వాళ్ళు వాడుకున్న ఏరియా అనమాట. అప్పుడు కట్టిన పర్టికులర్ ప్లేస్ని అది కొద్దిగా డిమాలిష్ అయిపోయి దాన్ని మొత్తం వెకేట్ చేసి ఖాళీగా ఉండేవారికి అదొక హిస్టారికల్ ప్లేస్, ఒక సైట్ సీయింగ్ లాగా అయిపోయిందనమాట. సో అక్కడికి వెళ్ళి జస్ట్ అక్కడ ఆ వ్యూ పాయింట్ చూసి రిటర్న్ అవ్వడమే, అంతకుమించి ఏముండదు. ఇంకా అక్కడ నుండి మనము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అని చెప్పి ఒక సైడ్కి తీసుకెళ్తాడండి. అందులో కొద్దిగా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎగ్జాక్ట్గా కాకపోయినా ఆ ఫీల్తో మనం చిన్న బోట్ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ అంతా క్లోజ్డ్ ట్రీస్తోనే కంప్లీట్గా దగ్గరగా ఉన్న లేన్లో మనకు వాటర్ ఉంటాయండి. వాటర్ మధ్యలో నుండి మనకి బోట్ తీసుకెళ్తాడు అనమాట. ఆ తీసుకెళ్లే టైంలో మనకి టర్నింగ్స్ చేస్తుంటాడు డ్రైవర్, కొద్దిగా దాంతో బోట్ స్వింగ్ అవుతుంటుంది. ఆ స్వింగ్ అవడంతోనే ఇక్కడ జనాలంతా కేరింతలు అనమాట దాని గురించే. సో అలా స్వింగ్ చేస్తూ లోపల తీసుకెళ్తాడు. అండ్ అక్కడికి వెళ్ళాక లాస్ట్లో డెడ్ ఎండ్ ఉంటుంది. ఆ డెడ్ ఎండ్లో బోట్ని ఫుల్ టర్న్ చేస్తాడు. అప్పుడు మాత్రం మస్తు ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు బోట్ ఇట్లా టిల్ట్ అవుతూ ఉంది. సో మేజర్గా ఏం టిల్ట్ చేయరు, లైట్ టిల్ట్ చేస్తారు, ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకొని
12 మెంబర్స్ కూర్చోబెడతాడు. 6 మెంబర్స్ రైట్ సైడ్, 6 మెంబర్స్ లెఫ్ట్ సైడ్లో కూర్చోబెట్టి బోట్ని బ్యాలెన్స్ చేస్తూ దాన్ని టిల్ట్ చేస్తూ ఉంటాడు. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అనమాట. సో సేఫ్టీ పరంగా అయితే ఏమి ఇబ్బంది ఉండదు, కానీ దాంట్లో కంగారు పడిన అవసరం లేదండి. సో ఇదే మన మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇందులో లోపల తీసుకెళ్ళి అందులో చిన్న ఒక రైడ్ లాగా మనకి లాస్ట్ దాకా వెళ్ళి తిప్పుకొని వస్తాడు. సో ఇది కంప్లీట్ మనకి బోట్ రైడ్ వచ్చేసి 1 hour ట్రిప్ అండి. ఈ మా పిన్ని వాళ్ళ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. సో ఇది తీసుకోకపోయి ఉంటే మాత్రం వాళ్ళు లిటరల్లీ డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు. సో ఇక్కడ నుండి మేము రిటర్న్ వస్తున్నాము. వీళ్ళంతా కూడా నెల్లూరు బ్యాచ్, ఈ పిల్లలంతా. సో ఇక్కడ నుండి మేము రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ అదే టిల్ట్ అండి, టిల్ట్ చేస్తూ బోట్ని బయటికి తీసుకొస్తూ ఉంటాడు. సో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు అయితే మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేస్తారనుకుంటే ట్రై చేయండి. 1 hour ఎంటర్టైన్మెంట్. అండ్ ఇక్కడ నుండి మేము మళ్ళీ మనకి బయటికి తీసుకొచ్చి ఇక్కడ చిన్న ఓషన్కి ఎదురుగా అటు కనిపిస్తుందంతా సముద్రం అండి. ఆ సముద్రంకి ఆపోజిట్లో ఒక చిన్న రైడ్, అక్కడ ఒక 10 rounds కొడతాడు. అండ్ ఇలా 4 places మనకు కవర్ చేస్తాడు అనమాట. ఫస్ట్ ఫిషింగ్ హార్బర్, సెకండ్ ఐలాండ్, థర్డ్ ఆ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, ఫోర్త్ ఇదనమాట. సో ఇక్కడనే రౌండ్ ఒక 10 rounds కొట్టేసి మనల్ని డ్రాప్ పాయింట్ దగ్గర తీసుకెళ్తాడు. సో ఇలా కంప్లీట్ 1 hour ట్రిప్ ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా పాండిచ్చేరిలో బోటింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. దీని తర్వాత మేము రాక్ బీచ్కి వెళ్ళామండి. ఇక్కడ ఈ రాక్ బీచ్ దగ్గర ఒక 1 hour అలా స్పెండ్ చేసి ఫొటోస్ అలా తీసుకున్నాము. సో ఈ తీసుకెళ్ళినందుకు వాళ్ళు పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇద్దరు లేకపోయింటే కంప్లీట్ డివోషనల్ ట్రిప్ అనే డిసప్పాయింట్మెంట్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు. మీరు ట్రిప్ అని చెప్పి ఇవన్నీ గుళ్ళు తిప్పుతున్నారు అన్నట్టు ఉండేవాళ్ళు. సో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ స్పాట్ కూడా వెళ్ళినట్టు అనిపించింది. సో ఆఫ్టర్నూన్ వెళ్ళి ఈవినింగ్ 7 వరకు అక్కడనే స్పెండ్ చేసి అక్కడ నుండి మేము కంచికి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుండి కంచి ఆల్మోస్ట్ మాకు 2 hours జర్నీ పట్టింది ఈవినింగ్ టైంలో. సో మేము కంచికి స్టార్ట్ అయ్యాము. కంచిలో ఇంకా నైట్ స్టే ఉండి ఎర్లీ మార్నింగ్ ఇంకా అక్కడ ఉన్న మెయిన్ 5 temples కవర్ చేద్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా కంచి రీచ్ అయ్యి అక్కడ రూమ్ తీసుకున్నామండి. మాకు 1500లో రూమ్ దొరికింది, ఏసీ రూము. మేము ఏ టెంపుల్స్కి వెళ్ళినా కూడా 1500 to 1800 మ్యాక్స్ అనమాట. ఇక్కడ డిన్నర్ చేసాము. డిన్నర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా మెయిన్ టెంపుల్స్ కంచి కామాక్షి అండ్ మన బంగారుపల్లి టెంపుల్, ఇంకా ఇక్కడ పృథ్వీలింగం ఉంటుందండి. మన పంచభూతాల్లో 4వ లింగం అనమాట. అది కూడా కవర్ చేసుకుందామని బయలుదేరాము. ఇక్కడ ఆటో మాట్లాడాము. ఆ 4 temples మా 5 members 500 అడిగాడు. సో ఈ 3 temples నియర్ బై ఉంటుందండి. ఒక మన బంగారుపల్లి గుడి మాత్రం కొద్దిగా దూరంలో ఉంటుంది. సో ఈ వెహికల్ పార్కింగ్ ఇబ్బంది వల్ల మేము ఆటోనే తీసుకొని బెటర్ అనుకొని చెప్పి ఆటోలో వెళ్ళిపోయాము. ఫస్ట్ మేము పృథ్వీలింగంకి వెళ్ళామండి. ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంలో పృథ్వీలింగంకి వెళ్ళిపోయాము. ఇక్కడ మనకి గోపురంకి రెనోవేషన్ వర్క్ అవుతుంది. ఇది కూడా ఈస్ట్ మెయిన్ గోపురం అనమాట. ఈ పంచభూతాల లింగాల్లో ఇది 4వ లింగం అండి. ఇంకా లాస్ట్ మనకు వచ్చి శ్రీకాళహస్తి ఉంది. సో మనం 4 లింగాలు కవర్ చేసాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది పృథ్వీలింగం లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కూడా గోపురాలు చాలా ఎత్తున చాలా బాగుంటాయండి. అసలు ఆ సైజు గోపురాలు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మీరు చూడవచ్చు కంప్లీట్ గోపురం అంతా రెనోవేషన్ పెయింటింగ్ వర్క్ జరుగుతుందండి. ఇంత గోపురం పెయింటింగ్ అంటే నాట్ ఏ జోక్. వర్క్ చూడవచ్చు మీరు. అంత పైకి వెళ్ళి పెయింటింగ్ చేయాలంటే అసలు చూస్తుంటేనే ఏదో 14 floors 11 floors బిల్డింగ్లా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి పృథ్వీలింగం అండి. ఇందులో ఈ పృథ్వీలింగంలో మన పంచభూత లింగాల్లో ఇది 4వ లింగం అనమాట. సో ఈ పృథ్వీలింగం కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం, పెద్ద లైన్ లేదు. సో వెంటనే దర్శనం అయిపోయింది. ఇక్కడ నుండి మేము కంచి కామాక్షి శక్తిపీఠం దీని తర్వాత నెక్స్ట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇది కూడా సేమ్ మన మిగతా పంచభూతాల లింగాల్లానే దీని ఆర్కిటెక్చర్ కూడా సేమ్ ఉందండి. లోపల ఇక్కడ మనకి క్యూ లైన్ ఉందన్నమాట. సో మీరు చూడొచ్చు వర్క్ మాత్రం సేమ్ అదే. లోపల టెంపుల్ లోపల ఇక్కడ మీకు చూడొచ్చు శ్రీ ఏకాంబేశ్వర్ టెంపుల్. ఇదే మనం పృథ్వీలింగం అంటాము. సో ఇన్సైడ్ టెంపుల్ వర్క్ అనమాట. మీరు ఎక్కడ చూసినా ఈ పంచభూతాల లింగాల్లో సేమ్ అండి
వర్క్ చూస్తే కట్టించిందంతా చోలాసే కాబట్టి వర్క్ సిమిలర్గా ఉంది అన్ని టెంపుల్స్కి. అండ్ ప్రతి టెంపుల్కి ఇలా కోనేరు కూడా కామన్, మీరు చూడొచ్చు. అండ్ ఈ శ్రీకాళహస్తి మాత్రం కొద్దిగా విజయనగరం డైనాస్టీ కిందికి వస్తుంది కాబట్టి కొద్దిగా వర్క్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, మిగతా అంతా సేమ్. ఇది వచ్చేసి మన మెయిన్ టెంపుల్ అండి, కంచి కామాక్షి శక్తిపీఠం టెంపుల్ అనమాట, అమ్మవారిది. సో ఇది కూడా మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. కంచికి వస్తే కంపల్సరీ ఈ దర్శనం చేసుకొని ఇంకా కంచిలో ఫేమస్ అయిన కంచిపట్టు శారీస్ షాపింగ్ చేస్తారు. సో ఈ టెంపుల్ కూడా వెళ్ళాము. ఇక్కడ మాకు ఒక 1 అవర్ టైం పట్టింది. ఎర్లీ మార్నింగ్ అలంకరణ ఉంది మేము వెళ్ళే వరకు. అమ్మవారికి మనకి రైట్ సైడ్ పైన రామచిలుకతోని ఉంటుందండి విగ్రహము, నేను చెప్పేది లోపల. అండ్ పైన చందమామది హాఫ్ మూన్ ఉంటుంది ఆమె తలలో, అమ్మవారు అలా ఉంటారనమాట. సో మీనాక్షి అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారు చూడ్డానికి కొద్దిగా సిమిలారిటీస్ ఉంటాయి, కానీ ఈ అమ్మవారికి తలలో హాఫ్ మూన్ చందమామ ఉంటుంది అండ్ రైట్ సైడ్ రామచిలుక ఉంటుంది విగ్రహంలో. మధుర మీనాక్షి అమ్మవారికి అది ఉండదు. అండ్ హైట్ వైజ్ చూడ్డానికి అన్నీ సేమ్, కొద్దిగా అలంకరణ, నగలు, డెకరేషన్ అంతా సేమ్ ఉంటుంది. సో మెయిన్ అమ్మవారిలో కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి అనమాట. సో నాకు ఈ 3 దర్శనాలు అయితే అయిపోయాయండి. నేను కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ కాశీ విశాలాక్షి దర్శనం చేసుకున్నాను. ఇక్కడ నుండి మేము విష్ణుమూర్తి టెంపుల్కి వెళ్ళాము. ఆ తర్వాత ఇంకా మన బంగారుబల్లి టెంపుల్కి వెళ్ళామండి. ఈ బంగారుబల్లికి ఇంకో పేరు ఉంటుంది, జనరల్గా మనం బంగారుబల్లి అని పిలుస్తాము గుడిని. బంగారుబల్లి కాకుండా ఈ గుడికి ఇంకొక పేరు ఉంటుంది. ఈ డోర్స్ చూడండి, ఆ టైంలో ఇంత పెద్ద డోర్లు. ఇందులో లోపలికి ఏనుగులు వెళ్ళడానికి ఆ డోర్ ఎంట్రన్స్ అంత సైజులో ఉంటుంది. మీరు చూడొచ్చు అక్కడ కనిపిస్తున్న ఆ స్టోన్ వర్క్ చైన్స్లా చేస్తారు చూడండి, అది కంప్లీట్ స్టోన్నే వాళ్ళు ఇన్బిల్డ్గా చైన్ లానే చెక్కేశారు. మనము చైన్ అంటే ఇప్పుడు ఒక చైన్ ఓపెన్ అయ్యి ఇంకొక చైన్కి లోపలికి ఇలా ఇన్సర్ట్ అవ్వడానికి తర్వాత మనం వెల్డింగ్ వర్క్ చేస్తాము. ఇది అలా కాదు, స్టోన్కే రింగ్ లాగా వచ్చేలా ఫామ్లా అయ్యేలాగా ఇది ఇంత పొడవు రింగ్ వాళ్ళు ఆ స్టోన్కే చెక్కారంటే అసలు అది ఎలా చెక్కారో ఎలా పాసిబుల్లో ఎవ్వరికి అర్థం కాని విషయం అది. ఈ బంగారుబల్లి గుడికి అసలు పేరు ఏంటంటే వరదరాజు పెరుమాళ్ టెంపుల్ అండి. ఇది మనం బంగారుబల్లి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుండే లైన్ ఫామ్ అవుతుంది బంగారుబల్లి చూడడానికి. సో లిటరలీ నార్మల్ టైంలో అయితే జనరల్గా జనాలు ఉన్నప్పుడు 2 to 3 అవర్స్ ఈ దర్శనం, ఆ బంగారుబల్లి దర్శనం చేసుకోవడానికే టైం పడుతుంది. అలాంటిది మేము వెళ్ళినప్పుడు వితిన్ 10 minutesలో దర్శనం అయిపోయింది. ఆల్మోస్ట్ మేమే ఒక 5 to 6 times టచ్ చేసాము, జనాలు లేక ఖాళీగా ఉందని. సో ఇది నేను చిన్న తీసిన వీడియో, ఈ బంగారుబల్లి. అక్కడ యాక్చువల్లీ ప్లేస్ వేరు, ఇక్కడ రినోవేషన్ వర్క్ అవుతుందని ఇక్కడ తెచ్చిపెట్టారు దాన్ని. దీనికి కూడా ఒక కోనేరు ఉంది చూడండి ఈ టెంపుల్కి. అండ్ ఈ టెంపుల్ లోపల మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది, అందుకే వరదరాజ పెరుమాళ్ టెంపుల్ లాగా దీన్ని పిలుస్తారు. ఈ కోనేరులో మనకి ఏ కోనేరులో చూసినా నీట్ వాటర్, కంప్లీట్గా మెయింటెనెన్స్ చాలా బాగుందండి. అలా ఫిషెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ టెంపుల్స్ మాత్రం. పెయింటింగ్ వర్క్, ఆర్కిటెక్చర్ అండ్ క్లీనినెస్కి మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించినాయండి తమిళనాడు టెంపుల్స్. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్. ఇవి కంపల్సరీ మీరు లైఫ్ టైంలో ఒక్కసారన్నా డెఫినెట్గా వెళ్ళి విజిట్ చేయండి. ఇక్కడ మీరు దగ్గర నుండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఆర్కిటెక్చర్ వర్క్, ఆ హార్సెస్, వాటి డిజైన్స్, మనిషి దాని మీద కూర్చున్నట్టు, ఆ మనిషి కాలుకి ఉన్న పట్టీలు, వాళ్ళ చేతిలో వేసుకున్న జ్యువెలరీ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఆ స్టోన్ పైన చెక్కారండి. అండ్ మనిషి పైన ఉన్న కాళ్ళ పైన ఉన్న నర్వ్స్ అలా క్లియర్ ఈచ్ అండ్ ఎవ్రీ చెక్కారు. అండ్ ఇక్కడ నుండి మేము కంచిలో దర్శనం అయ్యాక రోజ్ మిల్క్ తాగామండి కొద్దిగా రిఫ్రెష్నెస్ కోసం. ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళాం కదా ఆ ఎండలో, ఇంకా రోజ్ మిల్క్ ట్రై చేసాము. చాలా ఫ్రోజన్ మిల్క్తో చేశారు, మా గొంతు అయితే పోయింది లిటరలీ. నేను మా బాబాయ్ ట్రై చేసాము నార్మల్ రోజ్ మిల్క్, తాగడానికి బాగానే ఉంది. ఇంకా ఈ రోజ్ మిల్క్ తాగేసి ఇంకా రిటర్న్ మేము రూమ్కి వెళ్ళిపోయామండి. వీటితో ఇంకా అన్ని దర్శనాలు అయిపోయినాయి. బై 10:30 మాకు అన్ని దర్శనాలు అయిపోయాయి. వెళ్ళి ఇంకా రూమ్ ఫ్రెష్ అప్ అయ్యి ఒక 1 hour
అలా రెస్ట్ తీసుకొని లంచ్ చేసి అక్కడనే రూమ్ కింద లంచ్ చేసేసి మీల్స్ చేసాము. ఇంకా టిఫిన్స్ ఉన్నాయి, టిఫిన్స్ కూడా ట్రై చేసాము, దోశ, వడ. అండ్ ఇంకా ఇక్కడ నుండి మేము నెక్స్ట్ వేలూరు గోల్డెన్ టెంపుల్ వెళ్తున్నాం. సో వేలూరు గోల్డెన్ టెంపుల్ ఇంకా క్లోజ్ ఉండదండి. అంటే ఇప్పుడు 12 to 4 తమిళనాడులో టెంపుల్స్ అన్ని క్లోజ్ అన్నాగా. సో వేలూరు గోల్డెన్ టెంపుల్ అదొక ప్రైవేట్ టెంపుల్ అనమాట. ప్రైవేట్లో కట్టించింది, అది ఒక ట్రస్ట్ లాంటిది అనమాట. సో దానికి వచ్చే ఇన్కమ్ అంతా వాళ్ళు వేరే ఆ, దాని మీద యూజ్ చేస్తుంటారు, లైక్ నీడీ పీపుల్ కోసం కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ. సో అందుకే ఆ టెంపుల్ ఏం క్లోజ్ ఉంటుంది. మేము ఇంక ఇక్కడ నుండి వేలూరు స్టార్ట్ అయిపోయాము. ఇది వేలూరు నుండి వేలూరు అవుట్స్కట్స్లో ఒక 12 కిలోమీటర్స్లో ఈ టెంపుల్ ఉంటుంది. కాకపోతే వేలూరు గోల్డెన్ టెంపుల్ అంటారు. వేలూరు పక్కకు అనమాట, వేలూరు డిస్టిక్ కిందికి వస్తుంది, కాకపోతే విలేజ్ వేరు. ఇంక ఇక్కడ నుండి మేము వేలూరు గోల్డెన్ టెంపుల్ వెళ్ళాము. ఈ టెంపుల్ మొత్తం మనకి మెయిన్ లోపల మనం శ్రీచక్రం రూపంలో మనం నడవాలి. అండ్ ఇందులో కంప్లీట్లీ ఫోన్స్ కానీ ఎలాంటి గ్యాడ్జెట్స్ కానీ అలౌ చేయడు. చాలా అంటే చాలా స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ ఉంటుంది. మనం ఇక్కడ కంప్లీట్ కమర్షియలే, ట్రస్ట్ కాజ్ కోసం కాబట్టి టెంపుల్ అంతా మనం ఫోన్స్ కానీ పార్కింగ్ కానీ ప్రతిదీ ఇక్కడ మనకు ఛార్జబులే. ఈవెన్ లైక్ దర్శనం కూడా మనం 150 రూపీస్ టికెట్ మినిమం తీసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక మనము మెయిన్ అమ్మవారు ఇక్కడ మనకి నారాయణి అమ్మవారు ఉంటారు, అంటే లక్ష్మీదేవత. గోల్డెన్ టెంపుల్ కాబట్టి కంప్లీట్ లక్ష్మీదేవత గురించే ఈ గుడి అనమాట. సో నారాయణ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక అక్కడ 80 kgs సపరేట్ అమ్మవారిది విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి మనం అభిషేకం చేయొచ్చు. అభిషేకం చేసేటప్పుడు అబ్బాయిలు మాత్రం షర్ట్ కంపల్సరీ తీయాలి. మనము దర్శనం చేసుకునే టికెట్, ఆ 150 రూపీస్ టికెట్ చూపిస్తేనే మనం అభిషేకం చేపించడానికి అలౌడ్ ఉంటుంది. ఇంకా వెహికల్ ఇక్కడ పార్క్ చేసుకొని ఫోన్స్, చెప్పుల్స్ ఇందులోనే వెహికల్లోనే వదిలేసి ఇంకా మేము వెళ్ళాము. ఇది మాకు ఒక 1.5 అవర్లో ఈ దర్శనం అయిపోయింది. ఇక్కడ నుండి మేము ఇంకా ఇది బయట మనకి ఎగ్జిట్ దగ్గర అనమాట, లోపల అలౌడ్ లేదు కాబట్టి జస్ట్ ఈ ఎగ్జిట్ మట్టుకి తీసాను టెంపుల్. ఒక 1.5 అవర్లో దర్శనం అయిపోయింది. ఇక్కడ నుండి మేము ఇంకా కాణిపాకం స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుండి కాణిపాకంకి వెళ్ళాము. కాణిపాకం మా వాళ్ళు యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు చూద్దాం అనుకున్నాం. సో మేము ఓన్లీ అరుణాచలము, తిరుపతి అనుకున్నాం, ఇదంతా అనుకోలేం. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది మొత్తం ట్రిప్ అయింది. ఇంకా రిటర్న్లో కాణిపాకం చూసుకుంటే కూడా బెటర్ కదా అని చెప్పి కాణిపాకం వెళ్ళాము. కాణిపాకం వెళ్ళే దారిలో మనం చూడవచ్చు ఈ వేలూరు టు కాణిపాకం. ఇక్కడ అన్నీ మొత్తం మామిడి తోటలు అండి. ఇక్కడ మనకి ఫుడ్ కంపెనీస్ ఉన్నాయి. అవి ఇట్లా లైన్లో ఈ వెహికల్స్ని ఇలా పెట్టేసి ఆ మామిడికాయల్లో ఉన్న లోడ్లో ఉన్న మామిడికాయలన్నీ వాళ్ళు కొంటున్నారనమాట. సో మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మాకు లిటరల్ ఒక 1500 వెహికల్స్ దాకా కనిపించినాయి. నియర్లీ ఒక 10-12 కిలోమీటర్స్ దాకా వెహికల్స్ లైన్లో ఉన్నాయి. అంత హ్యూజ్ మార్కెట్ ఉంది ఇక్కడ. మేము షాక్ అయ్యాము. ఆ మామిడికాయలు మనకి తోతాపరి బ్రీడ్ మామిడికాయలు అనమాట. సో మేము కూడా కొనుక్కున్నాం. అక్కడ 10 రూపాయలు మనకి కేజీ. ఇవే కాయలు మనకి తిరుపతి మెట్ల పైన కాయ 50 రూపాయల అమ్ముతారు. అండ్ కాణిపాకంలో 10 రూపాయల కాయలా అమ్ముతున్నారు. మేము షాక్ అయిపోయామన్నమాట. 10 రూపీస్ కేజీ. మేము ఒక 3 kgs అలా తీసుకొని కార్లో కట్ చేసుకుంటూ తిన్నాం. ఇంక ఇక్కడ నుండి మేము శ్రీకాళహస్తి అయిపోయింది. కాణిపాకంలో నేను వీడియో తీయలేదు. శ్రీకాళహస్తికి వెళ్ళాము. లేట్ నైట్ రీచ్ అయ్యాము శ్రీకాళహస్తికి 10 o'clock అరౌండ్. ఇంకా నైట్ స్టే శ్రీకాళహస్తిలోనే ఫిక్స్ అయిపోయి శ్రీకాళహస్తికి వెళ్ళి, ఇది మనకి శ్రీకాళహస్తి ఎంట్రన్స్ అనమాట. ఇది పంచభూతాల లింగాల్లో ఇది లాస్ట్ వాయులింగం అనమాట శ్రీకాళహస్తిది. ఇంకా టెంపుల్కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము. మాకు ఈ టెంపుల్కి దగ్గరలో రూము 1500లో దొరికిందండి. ఇక్కడ కూడా మనకి బ్రోకర్స్ డామినేషన్ ఉంటుంది. మీరు సపరేట్గా డైరెక్ట్ హోటల్ లోపలికి వెళ్ళారనుకోండి రూమ్ తక్కువకి దొరుకుతుంది. మీ బ్రోకర్తో వెళ్ళారనుకోండి 1500 రూమ్ 1800 అవుద్ది. ఎందుకంటే వాళ్ళు 300 to 500 రూపీస్ బ్రోకర్కి ఇస్తారు. సో ఆ రూమ్ 2000 కూడా చెప్తారు వాళ్ళు. 1500 రూమ్ విత్ ఏసీ అండ్ 4 ఇట్లా 2 బెడ్స్, 2 బిగ్ సైజ్ బెడ్స్, 5 మెంబర్స్ పడుకునే బెడ్ 1500కి ఇచ్చారు. అది నార్మల్ అయితే 2000 చెప్పారు. సో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. దర్శనం అయిపోయిందండి మార్నింగ్. చక్కగా మాకు ఎలాంటి క్యూ లైన్ కానీ పెద్ద హడావుడి కానీ ఏమీ లేదు. ఇంకా శ్రీకాళహస్తి దర్శనం కూడా చేసుకొని దీంతో మా పంచభూతాల లింగాలు కంప్లీట్ చేసాము. ఇక్కడ నుండి మేము ఇంకా రిటర్న్ పైకి వచ్చే దారిలో మహానంది కూడా చూస్తామని మహానందికి వెళ్ళామండి. ఇక్కడికి వెళ్ళేవారికి మాకు
ఆఫ్టర్నూన్ ఆ టైం అయింది. మహానంది 2:30 వరకు క్లోజ్ ఉంటుంది. 12:30 టు 2:30 వరకు ఆఫ్టర్నూన్ క్లోజ్ ఉంటుంది. 3 వరకు మేము రీచ్ అయ్యాము. సో 3 లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కూడా మనకి 50 రూపీస్ టికెట్ పడుతుంది లోపలికి వెళ్ళాలంటే. సో దర్శనం చేసుకొని మహానందిలో ఫేమస్ ఏంటంటే ఆ లోపల గుండంలో వాటర్ అండి. ఆ వాటర్ చాలా అంటే చాలా నీట్ ఉంటాయి. అందులో స్నానం చేస్తే ఎలాంటి రోగాలున్నా పాపాలున్నా పోతాయని నమ్ముతారు. వాటర్ మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. మనం చిన్నప్పుడు బుక్స్లో కూడా చదువుకొని ఉంటాము. నాణెం వేసినా కూడా కనిపిస్తుంది అని చెప్తూ ఉండేవాళ్ళు. సో అలా క్లియర్ అంటే క్లియర్గా ఉంటాయి వాటర్ మాత్రం. లోపల ఫోన్స్ అలా ఉండదు. మనం ఫోన్స్ అక్కడ మెయిన్ గోపురం దగ్గర సబ్మిట్ చేసేసి దర్శనంకి వెళ్ళాలి. ఇంకా దర్శనం మాకు ఒక 1/2 అవర్ టైం పట్టిందండి అంతే. మేము వెళ్ళిన లక్కీ థింగ్ ఏంటంటే ప్రతి టెంపుల్ మాకు హార్డ్లీ 1/2 అవర్ మించి దాటలేదు. అన్సీజన్ అయ్యో మరి ఏంటో తెలియదు కానీ అది మేము చాలా చాలా లక్కీ అనుకున్నాము. ఇంకా ఇక్కడ నుండి మేము లాస్ట్ ఇంకా మన జోగులాంబ టెంపుల్కి వెళ్ళామండి. కర్నూలు మన ఆలంపూర్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ అనమాట. ఇక్కడికి వెళ్ళాము. ఇది 3వ శక్తిపీఠము. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, తర్వాత గద్వాల్ జోగులాంబ టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి నాకు లిటరలీ టెంపుల్స్ చూడగానే నాకు ఒరిస్సా స్టైల్ పూరి జగన్నాథ్ టెంపుల్స్ లాగా గుర్తొచ్చాయండి. నేను ఒరిస్సా వెళ్ళాను. అక్కడ ఏ టెంపుల్స్ చూసినా మనకి ఇదే స్టైల్ గోపురాలు కనిపిస్తాయి. వీళ్ళు కట్టింది కూడా నాకు అలానే అనిపించింది. అండ్ ఇవన్నీ మనకి నిజామ్స్ వాళ్ళు ధ్వంసం చేసిన గుళ్ళు లోపల. మెయిన్ జోగులాంబ టెంపుల్ కూడా ధ్వంసం చేస్తే పక్కకు మన వాళ్ళు టెంపరీగా కొత్తది కట్టారండి. ఇది మన వాళ్ళు కట్టింది కొత్తగా జోగులాంబ గుడి. ఇందులో అమ్మవారు కూడా జనరల్గా 2 to 3 అవర్స్ దర్శనం టైం పడుతుందంట. మాకైతే 5 minutes కూడా పట్టలేదు. జనాలు ఎవ్వరు లేరు. అండ్ ఇది మోస్ట్ అండర్ రేటెడ్ శక్తిపీఠం అండి. ఇది మన తెలంగాణలో ఉందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. ఇది ఒక బాధాకరమైన విషయము. ఇది 18 శక్తిపీఠాలు బయటకు వచ్చాక కొద్దిగా వైరల్ అయ్యాక తెలంగాణలో కూడా ఇక్కడ గద్వాల్లో జోగులాంబ గుడి ఉందని ఇప్పుడిప్పుడు కొద్దిగా హైలైట్ అవుతుంది. కానీ అంతకుముందు దీన్ని ఎవ్వరు పట్టించుకోలేరండి. ఇది కంప్లీట్ డిమాలిష్ చేసిన టెంపుల్ కాబట్టి దీన్ని ఎవ్వరు ఇంకా హైలైట్ చేయకుండా గవర్నమెంట్ కూడా వదిలేసి లోకల్స్ వాళ్ళ డామినేషన్తో ఇలా ఉండిపోయింది. ఇందులో లోపల మనకి ఈ కనిపిస్తున్న ఈ పాత గుళ్ళ అందులో అన్నిట్లో మనకి విగ్రహాలు డిమాలిష్ చేసే ఉన్నాయండి నిజామ్స్ వాళ్ళ టైంలో. అది చాలా చాలా బాధాకరం అనిపించింది. ఇంకా టెంపుల్ చూడొచ్చు, చాలా బాగా కట్టారు ఆ టైంలోనే. మీరు ఇక్కడ చూడొచ్చు నంది ఫేస్ కట్ చేసినట్టు. సో ఇలాంటివి అన్నీ మనం నోటీస్ చేయొచ్చు ఇక్కడ. ఇంకా ఈ దర్శనం చేసుకొని మేము ఈవినింగ్ 6:30 వరకు ఇక్కడనే జోగులాంబ దగ్గర ఉన్నామండి. జోగులాంబ గుడి నుండి ఇంకా మేము రిటర్న్ హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము. ఇంకా కంప్లీట్ డ్రైవింగ్ నేనే. ఓవరాల్గా మాకు 2900 kilometers 6 days ట్రిప్. 6 daysలో ఇంకా 1 day కంప్లీట్ ట్రావెలింగ్ అనుకోండి. సో 5 daysలో మేము 15 places కవర్ చేసినాము. పర్ డే 3 places, 3 temples లాగా. మేము ఈ 5 days ట్రిప్లో పంచభూతాలైన 5 పంచభూత లింగాలు దర్శనం చేసుకున్నామండి. 3 శక్తిపీఠాలు, ఒక జ్యోతిలింగము, అదే చార్ధామ్లో ఒక ధామైన రామేశ్వరం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు మా కంప్లీట్ రోడ్ ట్రిప్ మ్యాప్ ఎలా వెళ్ళామో వెహికల్లో. హైదరాబాద్ టు మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ అనమాట. రామేశ్వరము, ధనుష్కోడి ఇవన్నీ చూసుకొని రిటర్న్లో మేము దగ్గర దగ్గర ఏ ప్లేస్ ఉన్నాయో ఎలా కవర్ చేస్తామో ఇందులో పెట్టాము. కంప్లీట్ మాకు 2000 kilometers అండ్ 6 days ట్రిప్ వచ్చింది. దీనికి మాకు అరౌండ్ 25,000 కంప్లీట్ ఎక్స్పెన్స్ వచ్చినాయి. ఓవరాల్ ఫుడ్, డీజిల్, స్టేతో కలిపి. నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్.